తేజ మాటలతో క్లియర్ అయింది ఏంటి అంటే ఖచ్చితంగా రివ్యూస్ అనే వచ్చింది కదా, రివ్యూస్ అని వాడాడు అంటే ఆ నైని దగ్గర రివ్యూస్ కొంచెంగా ఫాలో అయ్యి వెళ్ళాడు. తప్పు కాదు. బిగ్ బాస్ హౌస్లోకి మనం వెళ్తున్నాము అంటే ఆ మినిమమ్ ఆ ప్రిపరేషన్ అనేది ఉండాలి. నువ్వు రివ్యూస్ చూస్తావో, కామెంట్స్ చదువుతావో, ఎపిసోడ్లో చూస్తావో, అన్సీన్ చూస్తావో, 24/7 చూస్తావో, ఏదైనా చూడు. కానీ ఆ మినిమం ప్రిపరేషన్ జరిగిన తర్వాత నువ్వు వెళ్ళాలి. అంతేగాని ఆఫర్ వచ్చింది కదా వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతే మహబూబ్ లాగా ఉంటుంది. అసలు ఆ నామినేషన్స్ ఎంత వరస్ట్గా ఉన్నాయో ఆ డిఫెన్స్ అయితే ఇంకా వరస్ట్. నేను అదే చెప్పాను రివ్యూలో. ఆయనేమో అమ్మాయిలకి స్పేస్ ఇస్తాడంట, ఎలాగని యో అని చెప్పి బాధపడిపోడంట. కానీ అమ్మాయిలు మాత్రం ఆయనకి రావాలంటే ఎలా వస్తారు? వాళ్ళు కూడా స్పేస్ ఇచ్చారు కదా, సింపుల్ దొరికిపోయాడు. మరీ అసలు ఇంత అసలు డే 1 కూడా ఇలా నామినేషన్ ఎవరు చేయరు. డే 1 హౌస్లోకి అందరు కలిసి ఎంటర్ అయినా కూడా ఇంత దారుణంగా చేయరు. సో మినిమంగా లేదు. కానీ ఆయన ఓటింగ్ పడుతుంది, ఓట్లు పడతాయి, మనకు తెలుసు ఎందుకు ముందుకు వెళ్తాడు ఏంటని చెప్పి. బట్ అట్లీస్ట్ వెళ్ళాడు. ఒక వారం ఓట్లు పడి వెళ్ళినా సరే వెళ్ళిన తర్వాతైనా గేమ్ మీద అవగాహన పెంచుకొని ఎవరేంటనో తెలుసుకొని దాని ప్రకారం చేస్తే ఆ హౌస్లోకి మళ్ళీ రెండోసారి ఆపర్చునిటీ వచ్చినందుకు ఇదిగా ఉంటుంది తప్పితే లేకపోతే ఏముంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో నామినేషన్స్ ఈరోజు కంప్లీట్ చేసి చూపించారు. అది తప్పితే ఎపిసోడ్లు ఏం లేదు. నాకు దాని బదులు కొంచెం ఏదైనా టాస్క్ ఏదైనా పెట్టి ఈరోజు మొత్తం ఫుల్ లైవ్ అంతా బోరింగ్గా ఉంది. ఆ ర్యాష్ని తప్పితే ఎందుకు ఇంత చేస్తున్నారు? మేబీ ఆ ఎపిసోడ్స్ని లైవ్ని సింక్లో తీసుకురావడానికి చేస్తున్నారేమో అనుకున్నా. చివరికి ఏదో ఎంటర్టైన్మెంట్ టాస్క్ అని పెట్టారు. సో అదైనా వేసేస్తారేమో అనుకున్నాను తప్పితే అటు ఇటుగా తీసేసినట్టు అనిపించింది. అంత మజా రాలా టు బీ ఫ్రాంక్. సో 5 నామినేషన్లు అయినాయి, మిగతా 3 నామినేషన్లు చూపించారు. నిన్న యష్మిది మేకప్ ఒక ఇష్యూ జరిగింది. ఈరోజు మణికంఠది ట్రిప్లెక్స్ ఆయనకి అని చెప్పి ఆవిడ పేరు రోహిణి నన్న మ్యాటర్ జరిగింది. బిగ్ బాస్ టీం 2 ఎపిసోడ్లు లేపేశారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 2 వాళ్ళకి అంతగా అనిపించలే, అది పెద్ద ఇష్యూస్ అన్నట్టు అనిపించలే. మేబీ ప్రెజెంట్ అనిపించలేదేమో. ఈ లైవ్ చూసి మనం ఏదో ఒకటి మాట్లాడుకోవటం వల్ల ఫర్దర్గా అనిపిస్తే ఇది పెద్ద మ్యాటర్ అవుతుంది అనిపిస్తే వీకెండ్ అడ్రస్ చేస్తారేమో. మేబీ వాళ్ళకి ఆ 2 క్యాజువల్గా అనిపించుంటాయి. నేను 2 విషయాల్ని నొక్కి నుంచి మరీ చెప్పా. నిన్న ఆ విషయం చెప్పా. నిన్న ఏం చెప్పానంటే, బాబు ఇంకో జరిగింది, ఎపిసోడ్లో లేపేశారు, నేను ఎందుకు మార్నింగ్ రివ్యూలో పెట్టలేదు అని కూడా చెప్పా. మార్నింగ్ రివ్యూలో పెట్టుంటే తమ్ముళ్ళు పెట్టి మరీ చేసేవాడిని. మార్నింగ్ రివ్యూలో ఎందుకు పెట్టలేదంటే దానికి సెన్సిటివ్ మ్యాటర్. అది మనకి సెన్సిటివ్ మ్యాటర్ తెలియకుండా ఎవరో ఒకరిని తప్పు యష్మికి యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళని సాటిస్ఫై చేసేద్దాం చెప్పి తప్ప యష్మి అసలు ఏం మాట్లాడుతుంది అని చెప్పి చీజీ అది. బట్ అది చాలా పెద్ద బ్లేమ్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. పైగా అది పాజిటివ్గానా నెగిటివ్గానా దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో నాగార్జున గారు దీన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి మనం దాని తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఆయన ఆవిడ క్వశ్చన్లు అడగాలి, అడిగిన తర్వాత ఆవిడ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ విషయం మీద మాట్లాడాలి. ఎందుకంటే అది ఒక రేసిజం కిందకి వెళ్ళిపోతుంది. వేరాజ్ మణికంఠది ఈరోజు నాకు క్లియర్ కట్గా తప్పు అనిపించలేదు మణికంఠది. సో తప్పు అనిపించినప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. సో అప్పుడే చెప్పేది అప్పుడే చెప్పా. సో అయినా దానికన్నా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. మీరు గమనిస్తే ఏమైందంటే నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారు, అన్న నువ్వు మణికంఠ కోసం కరెక్ట్గా తప్పు చేయలేదని చెప్పు, నేను మణికంఠ పైన నాకు అర్థమైంది. కాకపోతే ఏమైందంటే మీ వీడియోని ఒక గ్రూప్లో షేర్ చేసి వీడు మణికంఠ కోసం ఆపోజిట్గా చెప్తున్నాడు అనగానే అందరూ వచ్చి మీకు కామెంట్ చేస్తారని చెప్పి అలాగే వచ్చి కామెంట్ చేశారు. బురదకి చూసుకోవాలి కదా వీడియోలో అసలు ఏం చెప్పారని. మీరు తప్పు అంటున్నారు. నేను చెప్పింది ఏంటి? మణికంఠ తప్పు లేదని. నేను తప్పు అయ్యానంటే ఏంటి? మీరు అందరూ ఏం చెప్తారంటే మణికంఠ తప్పు అన్నట్టు చెప్తున్నట్టు అవుతుంది. మినిమంగా చూసుకోవాలి కదా అలాంటివన్నీ. అప్పటికి కొంతమంది క్లారిఫికేషన్ ఏంటని ట్రై చేశా. వాళ్ళు ఏం చూడకుండానే నువ్వు వాళ్ళకి సపోర్టు వీళ్ళకి సపోర్టు తమ్ముళ్ళలో పెట్టలేదని ఇస్తుంటే, క్లారిఫికేషన్ ఇస్తుంటే లాస్ట్కి ఏమంటారు సింపుల్గా, బాగానే మేనేజ్ చేస్తున్నాం అన్నా అని అన్నారు. దాని తర్వాత మళ్ళీ 4 బూతుల తర్వాత మనం ఏం చేస్తాం, కామెంట్ డిలీట్ చేసుకొని బ్లాక్ చేయడం తప్పితే నేను ఏం చేయలేదు. పద్ధతిగా మాట్లాడినప్పుడు నేను చాలా పద్ధతిగా అప్పటికి రెస్పాండ్ అవుతున్నాను. కొంతమంది నాకు మెసేజ్, ఎందుకన్నా నీవు అంత టైం వేస్ట్ చేసుకుని అంటే ఏదైనా యూజర్సే కదా, ఎవరైనా వాళ్ళు నాకే సపోర్ట్ చేయాలని లేదు కదా. వాళ్ళ ఒపీనియన్ మీ ఒపీనియన్ మీరు పెట్టచ్చు, అందులో తప్పులేదు. నేను దాన్ని చెప్పాలి కదా. మీ ఒపీనియన్ రాంగ్ అని నేను ఎందుకు అనుకోవాలి, నా ఒపీనియన్ రైట్ అని ఎందుకు చెప్పుకోవాలని చెప్పాలి. నేను ఎక్స్ప్లెనేషన్ లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. తమ్నైల్లో ఎందుకు లేదు డైరెక్ట్గా ఒకళ్ళు మీరు కన్నా యష్మి మ్యాటర్ అసలు చెప్పలేదు అన్నారు. చెప్తే ఏంటి అని చెప్పా. లాస్ట్లో చప్పట్లు కొట్టింది అది చెప్పలేదు అన్నారు. అది కూడా ఎపిసోడ్లో ఉంటే ఏంటని ఎపిసోడ్లో అది పెట్టి దానికి మీమ్ కింద కూడా పెట్టా. ప్రకాష్ రాజ్ లాగా తగ్గించుకుంటే మంచిది ఏంటి ఆ బిహేవియర్ అని కూడా మాట్లాడా. అప్పటికి అది నేను 2వ సారి రివ్యూ చేయటం. ఫస్ట్ అయితే 59 నిమిషాలు, ఇంకా అందులో ఇంకా ఎక్కువ ఉంటుంది. తర్వాత 42 నిమిషాలు కొద్దిగా తగ్గింది. సో చెప్పినా కూడా చెప్పలేదని చెప్పి సింపుల్గా కామెంట్లు చేస్తున్నారే. ఓకే, ఏదైనా సరే నాకు ఎన్ని కామెంట్లు నెగిటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా, మెసేజ్ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా, బెదిరింపులు వచ్చినా బూతులు వచ్చినా, నాకు కనిపించింది నేను కరెక్ట్గా చెప్తా. వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, వీళ్ళకి ఫ్యాన్స్ తక్కువ ఉన్నారు, అది ఉండదు. గంగవ్వ అయినా ఒకటే, మణికంఠ అయినా ఒకటే, యష్మి అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. ఎవరిదైనా రైట్ ఉంటే రైట్, రాంగ్ ఉంటే రాంగ్. బిగ్ బాస్ హౌస్లో గేమ్లాగా వస్తాయి. వేరే విషయాలు వాళ్ళ పర్సనల్ విషయాలు కొన్ని ట్రెండ్ అవుతూ ఉంటున్నాయి, కొన్ని అలాంటివి. ఆడి జోలికి వెళ్ళను నేను, అవి నాకు అనవసరం కూడా. సో వాటిని అసలు గేమ్లోకి తీసుకురాకూడదన్నది నా పాయింట్. సో రోహిణి
యష్మి గారు నామినేట్ చేశారు. వీడియో లైక్ చేయమని చెప్పానా? సో వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మర్చిపోతా ఉంటా, మీరే పెద్ద మనసుతో గుర్తుంచుకొని మీరు పనులు చేస్తూ ఉండాలి కొద్దిగా నా కోసం. యష్మి గారు నామినేట్ చేశారు. అందరూ యష్మి నామినేట్ చేసినప్పుడు 2 పాయింట్లు 3 పాయింట్లు చెప్పారు. బట్ ఈవిడ సింగిల్ పాయింట్ ఎజెండాతో సూటిగా సుత్తు లేకుండా ఒకటే పాయింట్ టాప్ మనం పెట్టారు అనమాట. ఏంటి అంటే నబీల్ పృథ్వీ ఆ చీఫ్ టాస్క్లో ఆడినప్పుడు ప్రేరణ సంచాలక్గా పర్ఫెక్ట్గా చేసింది. బట్ నువ్వేమన్నా హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పారు, అది నాకు నచ్చలేదు. సూపర్ పాయింట్, సింగిల్ పాయింట్. యష్మి ఉంటుంది డెసిషన్ తప్పని చెప్పలేదు, ఆ గేమ్లోనే తన నా ఫ్రెండ్ కాబట్టి కంఫర్ట్ జోన్ చూసుకుంటే అది నాకు అనిపించింది, నేను చెప్పాను కంఫర్ట్ జోన్ చూసుకొని. ఎలా కంఫర్ట్ జోన్ చూసుకుంటారు? సంచాలక్గా మీరు అక్కడ అంత డిస్కస్ చేశారు అంటే ఆవిడ రాంగ్ అని చెప్తున్నట్టు కదా. సో అది నాకు నచ్చలేదు, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇంకో విషయాలకి ఆవిడ వెళ్ళా రోహిణి ఇంకా ఏం చెప్పారంటే నువ్వు తప్పని చెప్పలేదు, తప్పు చేయమని చెప్పావు అని చెప్పారు. సో నువ్వు వాడెంత కష్టపడ్డాడు, ఆ కష్టం చూసినా వాడికి ఇవ్వాల్సింది అయ్యని చెప్పి. సో ఇది ఎలా సౌండ్ అయ్యింది అంటే ఖచ్చితంగా రోహిణి పెట్టిన పాయింట్లో తప్పు అని రోహిణి ఎగ్జాక్ట్గా పెట్టారు ఈ పాయింట్లని. మిగతా వాళ్ళ కాకుండా కొంచెం అంటే మిగతా వాళ్ళు కూడా బాగానే పెట్టారు. 1-2 పాయింట్లు వాళ్ళ 3 పాయింట్లు పెట్టేప్పటికి 1 పాయింట్ సరిగ్గా లేదు. సో ఇప్పుడు ఒకటే పాయింట్తో కరెక్ట్గా ముందుకెళ్ళారు అనమాట. తప్పు చేసిన హెల్ప్ చేయాలంటే తప్పు చేసినప్పుడు కూడా తప్పు చేస్తే హెల్ప్ చేయాలంటే సంచాలక్ ఎందుకు? సంచాలక్ హెల్ప్ చేస్తారు ఎక్కడైనా అన్నట్టు పెట్టారంట. యష్మి ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చేసింది, నేను అవ్వలేదు వాడికి కూడా, అంటే వాళ్ళిద్దరి ముందు డిస్కషన్ జరిగింది. సో నేను అవ్వలేదు వాడు అవ్వలేదు అని చెప్పి. సో ఒక స్పేస్ వల్ల అది చాలా చిన్నది, అది కూడా మనకి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల అయ్యింది అని చెప్పి చిన్న మార్జిన్స్ గేమ్ డిసైడ్ చేస్తే మీకు బాధ కలగటం ఓకే, మీరు బాధపడటం ఓకే, కానీ ఆ బాధని వేరే వాళ్ళ మీద వేసి వాళ్ళు తప్పు చేయలేదు అనుకోవటం రాంగ్. నాకెక్కడో సీజన్ 7లోని ఒక ఛాయ మీ మీద, అంటే వాళ్ళు కూడా టాస్క్ ఆడే విధానంలో వాళ్ళ రియాక్షన్ కూడా ఎలాగ ఉండేది, ఓడిపోతే తీసుకోలేకపోయేవాళ్ళు. సో అలాంటి రియాక్షన్ నాకు ఇక్కడ యష్మిలో కనిపించింది అనమాట. సో ఈవిడ చెప్తున్నప్పుడు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకా ఇదిగా అనిపించింది. నెక్స్ట్ రోహిణి నువ్వు చాలాసేపు పృథ్వీ చాలా కష్టపడ్డాడు అంటే నబీల్ ఏంటి ఏమన్నా సాపుకొని కూర్చున్నాడా? ఆయన కూడా కష్టపడ్డాడు కదా, ఆయనది కూడా కష్టమే కానీ. సో నబీల్కి ఉన్న ఫిజిక్కి అంటే ఆయనకన్నా ఎక్కువ కష్టపడినట్టు, ఆయన ఫిజిక్ బాగుంది అన్ని బాగుంది కానీ సింపుల్గా వెళ్ళిపోయాడు. చూసినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది అయ్యో పాపం పృథ్వీ అని అనిపిస్తుంది. ఆ రోజు కూడా మనం ఏమనుకున్నాం, పృథ్వీకి 100 గ్రాములు, అంటే నేనేమనుకున్నా పృథ్వీకి ఒక 250 గ్రాములు ఆ రోజు నబీల్కి ఎలా పోయామో బెలూన్ టాస్క్లో ఈ రోజు పృథ్వీకి అలాగే పోవాలి. చాలా అంటే చాలా స్పీడ్గా చేశాడు, కళ్ళు తిరగకుండా ఆయన పర్ఫెక్షన్తో చేశాడు. నబీల్ కష్టపడ్డాడు. సో నబీల్ గెలిచినా కూడా మనం పృథ్వీనే పోయాం, దానికి ముందు పృథ్వీ గెలిచినా కూడా మనం నబీల్నే పోయాం. ఆ టాస్క్ అలాంటిది. బట్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్టే మ్యాటర్. అంతసేపు పట్టుకున్నారు లేదంటే ఆ చిన్న మిస్టేక్ అది కాదు కదా. యష్మి రీజన్ ఏంటంటే ఫైట్ చేసి గెలవలేదని చెప్పి నా ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చిందని చెప్తే రోహిణి ఓకే వచ్చింది, నువ్వు రాంగ్ కాదంటున్నావు, నువ్వేమంటున్నావు అంటే పృథ్వీతో నువ్వు గెలవలేదు ఏమోదానికి ఏంటి అంటే నాకు డెసిషన్ మాత్రం రాంగ్ అనిపించలేదు. సో కాకపోతే ఏంటంటే నా ఫ్రస్ట్రేషన్ బయట పెట్టానంటే అసలు నువ్వు డెసిషన్ రాంగ్ అనుకోపోతే నీకు ఆ డిస్కషనే జరిగేది కాదు. డెసిషన్ తర్వాత నువ్వు అంత డిస్కషన్ పెట్టావు, ఎందుకు పెట్టావు అని చెప్పి, అంటే నేనుంటే ఇంకో విధంగా ఇచ్చేదని అన్నట్టు ఆవిడ చెప్తుంది. అది ఇంకా దరిద్రం, అక్కడ ఇచ్చింటే ఇంకా దారుణంగా ఉండేది. సో అది నేను ఆ రోజు రివ్యూలో కూడా చెప్పా. కాకపోతే ఏంటంటే ఏడుపు ఎమోషన్స్ అవన్నీ ఆవిడ రైట్, ఆ ఫ్రెండ్ ఓడిపోయాడనో ఇంకోటనో. బట్ ప్రేరణ తప్పుపట్టడం మాత్రం రాంగ్. ప్రేరణ హెల్ప్ చేయాలంటే అలా హెల్ప్ చేస్తుంది, చేయదు కదా. వీళ్ళు ముందు చూసుకోవాలి. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ముగ్గురికి ఇంగ్లీష్ రాదు, అది ప్రాబ్లం. సో నబీల్ సైడ్ సేత కరెక్ట్గా చెప్పేసింది, నబీల్ కూడా ఐడియా ఉండుంటుంది, లేకుండా ఉండుండదులేండి. నెక్స్ట్ రోహిణి విష్ణుప్రియ నామినేట్ చేసింది. చాలా మందికి విష్ణుప్రియ ప్లేస్లో నేనుంటే వాళ్ళు ఇచ్చే హింట్స్తో నాకు అర్థమైద్దా లేదని నేను ఆలోచించా, అర్థం కావట్లా. ఎందుకంటే విష్ణుప్రియ ఏంటంటే ఒక బబ్లీగా అంటే హౌస్లో అందరితో చలాగ్గా మాట్లాడుతూ ఉంటుంది. అది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ బయటకు వస్తాయా? రావు కదా. 2 విషయాలు బయటకు వస్తున్నాయి విష్ణుప్రియ. ఒకటి నువ్వు టాస్క్ ఆడుతూ ఓడిపోతున్నవి, 2 పృథ్వీ కంటెంట్. సో అది ఆడియన్స్కి నచ్చడం లేదు. ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియకి స్టార్టింగ్లో మంచి హైప్ వచ్చింది, సోనియా వల్ల ఇంకోళ్ళ హైప్ వచ్చింది, బాగా ఓట్లు పడ్డాయి, అన్నీ చేసినాయి. దాని తర్వాత ఏంటంటే ఆవిడ హైప్ నిలబెట్టుకోలేకపోయారు. పేలవమైన నామినేషన్స్ కావచ్చు, నామినేషన్లో డిఫెన్స్ కావచ్చు, లేదంటే టాస్కులు సరిగ్గా ఆడకపోవడం కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనా సరే. టాస్కుల్లో ఓడిపోయినంత మాత్రం రాంగ్ అయిపోతారని కాదు, టాస్క్లో ఎఫర్ట్స్ పెట్టలేదని కాదు. మ్యాటర్ ఏంటంటే ఈవిడ ఇంట్రెస్ట్ లేదు అని, ఇంట్రెస్ట్ కనిపించట్లా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఈ పాయింట్స్ ఎవరు పెట్టలేకపోతున్నారు విష్ణుప్రియకి, నేనంటే ఇది పెట్టాను. ఇంట్రెస్ట్ ఎందుకు కనిపించట్లేదు అంటే ఇప్పుడు చీఫ్ టాస్కే జరిగింది, పృథ్వీది నెక్స్ట్ నబీల్ది. నువ్వు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నావు? పృథ్వీని నబీల్ని ఎవరో ఒకళ్ళు నీ మైండ్లో ఉంటారు కదా. అప్పుడు నువ్వు యాక్టివ్గా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పృథ్వీ డీకోడ్ చేశా ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి ఆ పాయింట్స్ పెట్టడం, లేదంటే పృథ్వీ ఓడిపోయిన తర్వాత యష్మి అంత బాధపడిందో, సో కొద్దిగా గొప్ప ఈవిడ కూడా బాధపడింది. కానీ ఈవిడ బాధ దాని మీద కన్నా కాఫీ మీద ఎక్కువ ఉంది. సో ఆ ఇంట్రెస్ట్ అనేది కనిపించట్లా. బయటకు వచ్చినప్పుడు గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు లైవ్లో ఏముంటుందంటే ఏంది బిగ్ బాస్ ఒకసారి టైం ఇచ్చి కదా, కాఫీ తాగొచ్చాక పెట్టుకోవచ్చు కదా అన్నట్టు చెప్తుంది. సో మీరు కనుక అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ పాయింట్స్ చెప్పి వాళ్ళు గెలిస్తే ఆ క్రెడిట్ మీకు కూడా వస్తుంది. విష్ణుప్రియ ఇక్కడ పార్టిసిపేట్ చేసింది, మనం చెప్పుకుంటాం కదా విష్ణుప్రియ ఇక్కడ ఒపీనియన్ ఉంది, అక్కడ ఎవరి వైపు నుంచి కూడా ఏం చేయకుండా ఒపీనియన్గా అలా నుంచున్నారు.
ఇప్పుడు యష్మి కోసం కూడా ఇంత నెగిటివ్గా మాట్లాడుకోవడానికి ఆ విషయంలో యష్మి ఆ కంటెంట్ అనేది పెట్టింది అక్కడ, అది నెగిటివ్ అవనండి పాజిటివ్ అవనండి. వేరే అది విష్ణుప్రియ అసలు ఏం పెట్టకుండా అక్కడ దూరంగా నుంచింది కాపీ చేసుకుంటా. సో ఇన్ఫాక్ట్ విష్ణుప్రియ యష్మి ప్లేస్లో ఉండాలి పృథ్వీకి అంత క్లోజ్గా ఫీల్ అవుతున్నప్పుడు, లేదు. సో దానివల్ల ఏంటంటే ఆవిడ గేమ్, ఆవిడ పాయింట్స్ ఏంటి, ఆవిడ వ్యూస్ ఏంటనో బయటకు రావట్లేదు. గేమ్ అంటే ఏంటి అంతసేపు నేను అలా ఉన్నాను అలా ఉన్నాను అంటే, సో నువ్వు ఏదైనా నీ ఫ్రెండ్కి ఇలాంటి టాస్ జరిగితే నువ్వు ఇన్వాల్వ్ అవ్వవా, ఆయనకేం చెప్పవా? సో అది ఆ పాయింట్స్ వీళ్ళు పెట్టలేకపోతున్నారే అనిపిస్తుంది. ఎంతసేపు నువ్వు గేమ్ పక్కకి వెళ్ళిపోతుంది చూసుకో అంటున్నారు, అదో పెద్ద తప్పులాగా. అది తప్ప రైటా గేమ్లో దానివల్ల ఏమైనా అవుతుందా అంటే నాకేం కనిపించట్లేదు ప్రజెంట్, ఎందుకంటే అది ఒకటే అవుతుంది. అది కూడా లేకపోతే విష్ణుప్రియకి అది కూడా కనిపించదు. తప్పు చెప్తున్నారా? ఇప్పుడు తనతో ఏదైతే ఉంటుందో పృథ్వీతో ట్రాక్, అది కూడా చెప్పితే విష్ణుప్రియ ఎక్కడ కనిపించింది? మేబీ హౌస్లో అందరితో తుల్లుతూ సరదాగా మాట్లాడుతుంది మాత్రం వస్తుందని కాదు. ఆవిడ జోకులు ఎత్తే అవతల నుంచి కూడా జోకులు ఎత్తా ఉంటే ఇప్పుడు అవినాష్, తేజ వీళ్ళందరూ ఎలా జరిగిందో అలా ఉంటే కంటెంట్ ఏదైనా వస్తుంది తప్పితే జస్ట్ ఆవిడ గట్టిగా మాట్లాడి ఇంకోటి మాట్లాడటం అవటం వల్ల మాత్రం ఏమి రాదు కదా బయటికి. సో ఇవిడ అదే నామినేట్ చేసింది. ఇవిడేంటి అంటే కొద్దిగా స్టోరీలు ఎన్ని పెట్టిందంట తన కోసం, తీరా చూస్తేనే 2 వారాల తర్వాత ఆడటం మానేసి అన్నట్టు నామినేట్ చేశారనమాట. ఇవిడేమైనా ఎగ్జాంపుల్స్ ఇస్తారా అంటే 100% నేను ఎక్కడ ఇవ్వలేదు టాస్క్ అంటే, మన టాస్క్ ఓడిపోయావు కదా అన్నారు. టాస్క్ అంటే అది నా స్ట్రాటజీ రాంగ్ కానీ 100% ఇవ్వలేదని ఎలా చెప్తారు అంటే, అదేనమ్మా 100% ఇవ్వలేదు కాబట్టి నువ్వు సక్సెస్ అవ్వలేదు అన్నట్టు చెప్పారు. ఇది రాంగ్ పాయింట్ రోనిది. టాస్క్లో మనం 100% ఇస్తాం, కొన్నిసార్లు మనం జయిస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం, గెలిస్తేనే 100% అన్నట్టు చెప్పారనమాట ఆవిడ. అది రాంగ్. మేబీ అలా అనేస్తుంటారు, ఆవిడ కూడా ఆడుతూ ఉంటే ఆవిడ కూడా అర్థమైంది 100% ఇచ్చినా కొన్నిసార్లు గెలవలేము అని చెప్పి. నెక్స్ట్ ఇంకా చెప్పండి. ఇప్పుడు ఏమడుతుంటే పర్సనాలిటీ ఎక్కడ రివీల్ అవుతుందో నేను అక్కడే చూపిస్తున్నాను, రోని బయట నేను సపోర్ట్ చేసి నేను చెప్పింది. సో చాలా చిన్న సజెషన్స్ ఇచ్చినట్టు అనుకుంటే ఇంకా ఎలా చెప్పు నాకు అర్థం కావట్లేదు అంటే, గంగమ్మ మొత్తం మేమే చెప్తాను నువ్వేం చేస్తావు, ఇంకా నువ్వేం చేసుకోవా అన్నట్టు అందనమాట. 2 వారాల తర్వాత నుంచి నువ్వు కూర్చొనే ఉంటున్నావు అని చెప్పి. గంగవ్వ చూసి వచ్చిందా అంటే కొద్దిగా చూసి వచ్చి ఉంటుంది, బట్ పాయింట్స్ చెప్తుంది ఎలాగా అంటే ఎవరో చెప్పి పంపించుండదు ఇంకో ఇలా 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 అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి విష్ణు ఎవరు అన్నట్టు ఎత్తుకోవటం, నీ పేరేంటని అడగటం అవన్నీ అనమాట. నెక్స్ట్ గంగా వచ్చింది, విష్ణుప్రియ నామినేట్ చేసింది. విష్ణుప్రియ మంచి పాయింట్ పెట్టి నామినేట్ చేసింది. ఏంటంటే అమ్మో ఏంది విష్ణుప్రియ అలా ఉంటే నాకు అంత హైట్ ఉంది విష్ణుప్రియ గంగా కన్నా అనిపించింది. 2 వారాలు మంచిగా కనిపించావు, మంచిగా ఆడినావు, ఆ తర్వాత నుంచి 3వ వారం నుంచి తగ్గిపోయింది నీ ఆట, సైలెంట్గా కూర్చున్నావు, గేమ్ ఆడటం లేదు అన్నారు. సో నేను ఎక్కడ సైలెంట్గా కూర్చున్నాను, హౌస్ అంతా తిరుగుతున్నాను కదా, అవి రావు. సో అందుకే వీళ్ళు గేమ్ కనిపించట్లా. కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి కదా అందుకే నామినేట్ చేస్తాను అంటే, కొద్దిమందికి ఇది ఆర్ట్ కనిపించండి కానీ ఆవిడ ఉద్దేశం అలా కాదు. పెద్దలు అలాగే మాట్లాడతారు, అంటే అంతా బాగానే ఉంది కదా, నీకేంటి ప్రాబ్లం లేదు కదా, ఎందుకు మరి ఆడటం లేదు అని. సో అంటే నేనే చెప్పానుగా అని చెప్పి నవ్వుతూ ఉన్నారు అనమాట విష్ణుప్రియ. ఓకే అని చెప్పి 4వ వారంలోనే నేను ఆడి మనీని తీసుకొచ్చాను, 40,000 అంత తీసుకొచ్చాను. సో వచ్చిన ప్రతి దాంట్లోకి దిక్కు 100% ఇచ్చాను, చేస్తున్నాను. పర్సనాలిటీ షో కాబట్టి బిహేవియర్లు ఆలోచించుకోనండి 100% బయటికి వ్యక్తం చేస్తున్నాను. నేను సైలెంట్గా అయితే లేను, ఒక్కరోజు కూడా లేను, అల్లరి మీ ముందే చేస్తానని చెప్పారు. సో ఈ టాస్క్లో 100% పెట్టాను, స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడాను, వీకెండ్ బాగానే యాక్టివ్గా ఉంటున్నా, ఓ అనుకుంటా నాగార్జున యాక్టివ్గా అయినా వీళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు అన్నది ఆవిడకి అర్థం కావట్లా. వీళ్ళు చెప్తుంది ఏంటి, కనిపించడం లేదు, నువ్వు ఆ పృథ్వీ ట్రాక్ వల్ల సైడ్ ట్రాక్ అయ్యో నీళ్ళు అనుకుంటారు, దానివల్ల సైడ్ ట్రాక్ అవ్వాలా. అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయింది ఆవిడ. ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే గాసిప్స్ ఏవోడి చేయటం, ఆ టాస్క్లకి వెళ్ళటం, ఏం చేయడం వల్ల కొంచెం ఫుటేజ్ వచ్చేది. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అని తగ్గిపోయింది అనమాట కంప్లీట్గా. నెక్స్ట్ గంగవ్వ యష్మిని నామినేట్ చేసింది. యష్మికి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, గంగవ్వ ఎందుకు నామినేట్ చేస్తున్నారంటే, మీరు ఒక 8 మంది ఉన్నారు, మేము ఒక 8 మంది ఉన్నాం, ఒక్కటే టీంలో మనం ఆడుకొని ఒకటే ఉండాలి, మీరు ఒకటి కాదు మేము ఒకటి కాదు. సో మాట్లాడటం లేదు, మీ రూమ్లోనే మీరు ఉంటున్నారు, మీ రూమ్ వచ్చినా సరే మీరు కేర్ చేయటం లేదు, ఇది వాడింది, కేర్ చేయటం లేదు. మేము బిగ్ బాస్ రమ్మంటేనే వచ్చినాం, మావే చాక్లెట్స్ మావే పాల ప్యాకెట్స్ అంటే అలాగా మనం కలిసి ఆడాలి, ఆడితేనే జనాలు చూస్తారని చెప్పింది. గంగవ్వ ఈ పాయింట్స్ అన్నీ రాంగ్ యష్మికి పెట్టింది. ఎందుకంటే యష్మి చేతిలో ఏమీ లేదు. మీరు పాయింట్ తీయచ్చు, యష్మి నబీల్కి చెప్పింది కదా ఈక్వల్ షేర్ అంటే వద్దు, నాకు ఫుడ్ లేకపోతే కష్టం, నీ టాస్క్లు ఆడలేదు, అది వాళ్ళ మధ్య డిస్కషన్, గంగవ్వకి తెలియదు కదా. గంగవ్వ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే గంగవ్వకి ఈ పాయింట్స్ అన్నీ కరెక్టే, బట్ పర్సన్ రాంగ్. ఎందుకంటే డిసైడ్ చేయాల్సింది ఎవరు, నబీల్. సో నబీల్తో కదా వీళ్ళు మాట్లాడుకోవాలి, కానీ నబీల్ నామినేట్ చేయలేము. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇవి చెప్పిన దాంట్లో బిగ్ బాస్ రమ్మంటేనే వచ్చాము అంటే, ఇక్కడ క్లాన్స్ ఉన్నాయి, బిగ్ బాస్ రమ్మంటేనే వచ్చాము అంటే, నేనుంటే కనుక గంగవ్వని విత్ ఆల్ రెస్పెక్ట్ చెప్పండి, మరి మీరు బిగ్ బాస్ని అడగచ్చు కదా, మీకు పాల ప్యాకెట్ కావాలని నన్ను అడిగి నేను ఏం చేస్తాను అని చెప్పి. గంగవ్వ ఫ్యాన్స్కి అలా చెప్తే ఇప్పుడు చెప్తే నచ్చదు కానీ, బట్ దట్ ఈస్ ద బిట్టర్ ట్రూత్. ఆవిడ ఏజ్కి అన్ని రెస్పెక్ట్ ఇచ్చినా మనం గేమ్ వైజ్ మాట్లాడుకుంటే ఆవిడకి అర్థం కాలేదు, 2 క్లాన్స్ ఉన్నాయి, వీళ్ళు ఎంత కష్టపడ్డారు, 2 గుడ్ల కోసం నామినేషన్లు తీసుకున్నారు. ఆ కాఫీ నన్ను నబీల్ చెప్తుంటే నాకు బాధ ఇచ్చింది. ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్లో కాఫీ పొడి కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తాగాం పాలు లేనప్పుడు, ఎందుకంటే ఆ టిఫిన్ కావాలి కదా వాళ్ళకి, లేని నిద్రపోతారు. అంత హౌస్లో 24 అవర్స్ ఏమి చేయకుండా ఉండాలని ఉండలేరు, నిద్రపోతారు.
నీళ్ళల్లో కాఫీ పొడి కలుపుకొని వేడి చేసుకుని తాగాము, ఇవన్నీ చెప్తా ఉన్నారు అనమాట వీళ్ళు. బ్లాక్ టీ తాగాను నా జీవితంలో తాగలేదు, అది ఓన్లీ డికాషన్ తాగానని చెప్పి విష్ణుప్రియ చెప్తా ఉంది. సో వీళ్ళు చాలా అనుభవించారు ఆ ఫుడ్ రిలేటెడ్. సో ఫుడ్ మ్యాటర్లో సెన్సిటివ్గా ఉన్నారు. నబీల్ 50% ఇవ్వకపోతే నేను నబీల్తో అగ్రీ చేశా, ఎవరు కానీ అలా అని చెప్పి వాళ్ళని పస్తులు పెట్టాలని కాదు, ఎంత ఇవ్వగలమో అంత ఇద్దాము అన్నట్టు. బిగ్ బాస్ కూడా మ్యాటర్ అర్థమై ఇదంతా రద్దు చేసి మళ్ళీ పెట్టాడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేని ఆలాడిస్తారు. సో అదనమాట. సో గంగవ్వకి ఆ క్లాన్స్, ఆ బెడ్స్, ఈ వార్స్ ఇవన్నీ అర్థం కాల. ఆవిడ ఏంటంటే అందరం కలిసి ఉండాలి అంటే ఆవిడ సీజన్లో ఎలా ఉందో అలాగే ఉందేమో అనుకుంటుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే గ్యాస్ వీళ్ళు సరిగ్గా ఆటల బిగ్ బాస్ గ్యాస్ కట్ చేస్తారు అనుకుంటుంది ఆవిడ. కానీ వీళ్ళు అన్లిమిటెడ్ రేషన్ పెట్టి ఆ రేషన్ వీళ్ళు ఏం చేయకుండా ఇలా టైమర్ పెట్టారు అని కూడా అనుకోవచ్చు. అలాగే ఎక్కువసేపు ఈ కిచెన్లోనే ఉండిపోకుండా అందరూ బయట కూడా ఉండాలి, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఆ విధంగా అన్నది ఆవిడకి అంత ఇదిగా అర్థం కాల. వీళ్ళు కూడా చెప్పట్లా. తర్వాత వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని గంగవ్వ ఏంటి అంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ఫాక్ట్ గంగవ్వకి ఆవిడ ఏజ్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అడగంగానే ఉదయం ఆ పాలు ఇవ్వటం కానీ సాయంత్రం టీ ఇవ్వటం కానీ అన్నీ చేశారు కదా. గేమ్ వైజ్ మాట్లాడుకుంటే, గేమ్ టు గేమ్ మాట్లాడుకుంటే, మానవత్వం లేకుండా మాట్లాడుకుంటే ఎవరు కదా వేరే వాళ్ళు ఎవరికైనా సరే. సో అది పాయింట్స్ రైటే, పర్సన్ రాంగ్, డైరెక్ట్ చేయాల్సింది వాడు వేరే వాళ్ళ మీద. సో యష్మికి ఫస్ట్ అర్థం కాలేదన్నమాట, తర్వాత అర్థమైంది. వెల్కమింగ్ పాయింట్ రైట్. మేబీ వీళ్ళు వెల్కమింగ్ ఉండకపోవచ్చు. అవ్వకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే అవ్వకి ఆదరాభిమానాలు లభిస్తాయి. అవి ఇప్పుడు నాకు తెలిసిన నేను చాలా ప్రేమగా మాట్లాడతాను. నాకు తెలియకుండానే అవ్వకి అలా అందరూ అలాగే మాట్లాడతారు, ఎందుకంటే అవ్వ ఫేమస్ అయిపోయారు కాబట్టి అందరిలో అవ్వ అలా కనిపిస్తుంది కాబట్టి. సో మాట్లాడతారు. మేబీ ఆవిడకి ఎవరు రిసీవింగ్గా లేకపోయినా అనిపించవచ్చు. ఈ పాయింట్ రైటే, మేబీ ఆవిడ రిసీవింగ్గా లేకపోయి ఉండొచ్చు. సో అవ్వ ఈ పాయింట్ పెట్టారు. ఇది నబీల్ ఏంటి మహబూబ్కి రిసీవింగ్గా ఉండాలని కాదు, అవ్వ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, ఎందుకంటే అవ్వ పెద్దవాడు అందరినీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. సో అవ్వ ఒక పాల ప్యాకెట్ అని ఇవ్వచ్చు, మీరు మమ్మల్ని ఎండబెట్టినందుకు నామినేట్ చేశా అని చెప్పింది. మాకు పాల ప్యాకెట్ ఇవ్వకుండా మమ్మల్ని ఎండబెట్టినందుకంటే చేసిన నామినేట్ చేశాను రష్మి. మీరు చాలా క్యూట్ అనిపించారు, మీరు కరెక్ట్గానే చెప్తారనుకుంటున్నాను. సో రెస్పెక్ట్ చేస్తున్నాను మీ డెసిషన్ని. ఫుడ్ తీశారు కదా, డెసిషన్ నా చేతిలో లేదు, చీఫ్ చేతిలో ఉంది. నేను వెల్కమ్ చేయలేదంటే ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పింది. భయం అనిపించింది, టైర్డ్ ఫీల్ అయ్యాము, నాకు వచ్చిన చాక్లెట్ నేను షేర్ చేసుకున్నాను అప్పటికి అది అని చెప్పింది. సో నెక్స్ట్ నబీల్, గంగవ్వ నీకు పాలు ఇచ్చినాం కదా, నువ్వు ఎందుకు అలా చెప్పినావు, నేను హట్ అయినా, నేను నామినేట్ చేస్తా అన్నట్టు. తర్వాత నెక్స్ట్ అవినాష్ వచ్చాడు. సో ఇక్కడ గంగవ్వ నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ అవినాష్ వచ్చి పృథ్వీని నామినేట్ చేశాడు. నాకు ఈ నామినేషన్ కూడా పెద్ద వేళ, అవినాష్ చూసి వచ్చాడా చూడకుండా వచ్చాడా నాకు అర్థం కాలేదు. సో నువ్వు ఒక ప్రభావతి టాస్క్లో, నెక్స్ట్ బెలూన్ టాస్క్లో తప్ప ఎక్కడ కనిపించలేదు అన్నాడు. బాబు ఆయన కనిపించిందే టాస్క్స్లో, నువ్వు కనిపించలేదంట ఏంటి? అన్ని టాస్క్లను కనిపించలేదు, ఆ ఫోటో టాస్క్లో కనిపించలేదా నీకు? ఈ చీఫ్ టాస్క్లో కనిపించలేదా నీకు? అంత తర్వాత చేస్తే నీకు ఎందుకు కనిపించలేదు? సింపుల్గా చెప్పేసి కనిపించలేదని చెప్పి. మేబీ ఆ టాస్క్ నేను గెలవకపోయి ఉండొచ్చు, బట్ ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ పృథ్వీ కొద్దిగా కరెక్ట్గా అడగడానికే ట్రై చేశాడు. అవినాష్ చూడలేదేమో, అందుకే కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోయాడేమో అనిపించింది. ఏంటి అంటే నువ్వు ఆడింది లేడీస్తోనే, సో లేడీసే చాలా అద్భుతంగా ఆడారు. ఆ ఒక్క టాస్క్ నీడిల్ టాస్క్ తప్పితే నువ్వు ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ యాక్టివ్ ఉన్నట్టు అనిపించలేదు, అందుకే నేను నామినేట్ చేశాను. పృథ్వీ మీరు చెప్పింది ఏంటి, నేను లేడీస్తో ఆడానా? కొంచెం అది అఫెండ్ అయ్యేలాగా అనిపించింది ఆ డైలాగ్, లేడీస్తో ఆడాను అంటున్నారంటే అవినాష్. ఆ బిహేవియర్ కానీ అగ్రెసివ్నెస్ కానీ మాకు బాధ వేసింది, అంటే మీరు లేడీస్ని హ్యాండిల్ చేసిన విధానం బాధ వేసింది అని చెప్పి. ఆయన లేడీస్ కన్నా కూడా లేడీస్ని హ్యాండిల్ చేశాడండి. ఆ కంప్లైంట్ లేడీస్కి ఆయనకి, సో చూసే ఆడియన్స్కి మనకు ఆ అగ్రెసివ్నెస్ కొద్దిగా లేడీస్ కన్నా కూడా ఈయన మణికంఠ మీదకి, ఆదిత్య ఓం గారి మీదకి అలా వెళ్తాం, అది కొంచెం వాళ్ళు ఇబ్బంది పడ్డారన్నది అది పాయింట్ పెట్టుంటే ఇంకా బాగుండేది. మరి అదే ఇంకోటి ఏం చెప్తారంటే నిఖిల్కి కూడా మరి అలాగే అగ్రెసివ్నెస్ ఉంది, బట్ అది టచ్ చేయలేదు వీళ్ళు. ఆ బియర్కి అగ్రెసివ్నెస్ అవసరం ఎందుకు అన్నాడు. అంటే అమ్మాయిలు కదా, వాళ్ళకి దెబ్బలు తగిలినాయి కదా అంటే అందరికీ దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి తగిలితే అంటే అందరికీ తగిలినాయి అని చెప్పి ఈయన లాజికల్గా అవినాష్. నాకు అనిపించింది చెప్పా అంటే ఎలా అనిపించింది, నా మైండ్కి అనిపించింది అంటే ఎందుకు తెలియదు, నామినేషన్ ఎందుకు చేస్తుంది మరి తెలియకపోతే అని అడిగాడు. తెలియదు నాకు అర్థం కాలేదు. ఆయన అడుగుతుంటే నీకు ఎందుకు అనిపించింది, అమ్మాయిలు కాబట్టి మనం సున్నితంగా హ్యాండిల్ చేయాలనా, లేదంటే ఇంకోటి దొరికిపోతే ఇక్కడ ఉమెన్ అమ్మాయి అబ్బాయిని లేరు కదా. సో అక్కడ మనం బయట నుంచి ఆలోచించుకోవడానికి అమ్మాయిలు ఏంటి ఇలా అంటున్నాడు అంటానికి ఒకలా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి నువ్వు అమ్మాయిలు అలా అనకూడదంటే అమ్మాయిలు అబ్బాయిలు వేరువేరా, అమ్మాయిలు వీక్ అని ఉద్దేశం, అమ్మాయిలు అలాంటప్పుడు అమ్మాయిలు విడిగా మరి బిగ్ బాస్ ఎందుకు అలాంటి టాస్క్లు పెడుతున్నావు, నువ్వు బిగ్ బాస్ అడుగు అని చెప్పి అక్కడ దారి మారిపోద్ది. మనం బయట అనుకునేది వేరు, అక్కడ ఆర్గ్యుమెంట్ వేరు. సో తెలియదు అన్న చోట నాకైతే అవినాష్ నచ్చలేదు, ఏదైనా తెలియదు అంటాడు అనిపించింది. నెక్స్ట్ అవినాష్ టాస్క్ కాకుండా ఇంకేం చేసావు అన్నాడు. కరెక్టే. పృథ్వీ ఏం చేయాలి అని అడిగాడు. నీ ప్రకారం ఏం చేయాలి అని అడిగాడు మళ్ళీ అవినాష్. గేమ్ అంటే టాస్క్ ఒక్కటే కాదు, అగ్రెసివ్నెస్ ఒకటే కాదంటే పృథ్వీ అన్నీ ఉన్నాయి అన్నాడు. ఏమున్నాయి చెప్పు అన్నాడు. నువ్వు కదా నామినేట్ చేసావు, నువ్వు చెప్పు నీకేం కావాలి అంటే అవినాష్ నువ్వు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు అన్నాడు. గెలవడానికి వచ్చాను, అయితే గెలువు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అది కాదు నువ్వు చెప్పు, ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలి అన్నాడు అవినాష్. అంటే అన్ని ఎంటర్టైన్మెంట్ ఏం చేయాలి అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి, అన్నీ నువ్వు అన్నీ అడుగుతున్నావు అయ్యి అంటే పృథ్వీ ఎంటర్టైన్మెంట్ ఏంటి క్లారిటీ లేదు నీకు,
టాస్క్ ఎంటర్టైన్మెంట్ కాదా అన్నాడు. ఎగ్జాక్ట్లీ, టాస్క్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? కామెడీ ఒకటి ఎంటర్టైన్మెంట్ కాదు, టాస్క్లు, ఎమోషన్స్, ఆడియన్స్ మనం చూస్తున్నాం. బిగ్ బాస్ షో అనేది ఎంటర్టైన్మెంట్. ఒక్క కామెడీ అన్నది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, అదొక రసం. ఇలా చాలా రసాలు ఉన్నాయి. సో టాస్క్లో ఆయన బలం ఏంటి? టాస్క్లు. ఆయన అభిప్రాయాలు చాలా చోట్ల ఆయన బలంగానే పెట్టాడు. నేను చూసినంత వరకు అయితే చాలా చోట్ల పెట్టాడు. ఎక్కడ మాట్లాడో అక్కడ మాట్లాడాడు. నిఖిల్ చేసి నచ్చపోతే నిఖిల్ కూర్చోబెట్టి నాకు నచ్చలేదని చెప్పాడు. లైవ్ మొత్తం చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. కొన్ని పాయింట్స్ రాలేదు ఆయనవి. సో నాకు నచ్చలేదు, నువ్వు 9 సేవ్ చేసింది అన్నాడు. క్లాన్స్ మధ్యలో వార్ జరుగుతున్నప్పుడు సెకండ్ టైం ఈ టాస్క్ జరిగినప్పుడు లేదు మన వీక్ని తీసాలంటే వాళ్ళని అభిప్రాయం అడుగుదాం ఐడియా ఇచ్చాడు. సో అన్ని చోట్ల ఆయన అభిప్రాయాలు అవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా ఎవరికి లేని అడ్వాంటేజ్ అంటే సపరేట్ ట్రాక్ అవుట్ ఉంది. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేయాలంటే కామెడీ చేయాలని. కామెడీ నువ్వు చేస్తావు, ఆయన చేయలేడు కదా. టాస్క్లో ఆయన చేయగలడు, నువ్వు చేయలేవు కదా, దాన్ని ఎలా చేస్తావు? సో ఈయన కూడా చూసి వెళ్ళలేదేమో అనిపించింది నాకు. బిగ్ బాస్ చూసి వెళ్ళలేదు. ఈయన కూడా ఆ పృథ్వీ కొద్దిగా వీక్గా ఉన్నాడు, ఓట్లలో వేసేసాయి అని చెప్పి పంపించినట్టున్నారు. అందుకని అలాగే ఒక నామినేషన్ పడింది. రెండోది కూడా వేస్తే నామినేషన్లోకి వెళ్తాడు. నేను చివరికి వచ్చాను, సో ఇంక నా తర్వాత ఎవరు లేరు, ఒకటే పడింది కాబట్టి బోర్డు, ఈయన కూడా నామినేషన్లో పంపించాలి, లేదంటే మళ్ళీ తగ్గిపోయిద్దేమో నామినేషన్ వ్యూ అని చెప్పి, మన మీదకి ఏమైనా వస్తుందేమో అని చెప్పి అలా అయినా ఆలోచించి తెలివిగా నామినేషన్ చేసి ఉంటాడు అని అనుకుంటున్నా. అలా చేస్తే అవినాష్ మళ్ళీ ఓకే, ఏదైనా పాయింట్ పెట్టనే. అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి ఒక నామినేషన్తో పృథ్వీ సేవ్ అయిపోతాడు అని చెప్పి రెండో నామినేషన్ వేస్తే మళ్ళీ గ్రేటే, కరెక్టే. అలా ఆలోచించుంటే అలా ఆలోచిస్తే ఓకే, లేదంటే మాత్రం చూసి రాలా. నెక్స్ట్ అవినాష్ యష్మిన్ నామినేట్ చేశాడు. ఈ పాయింట్స్ మాత్రం హైలైట్గా పెట్టాడు. ఎవరు ఫుడ్ విషయంలో హరితేజ్ అనుకుంటే ఇంతకుముందు నామినేట్ చేసింది సరిగ్గా పెట్టలేకపోయింది, అవినాష్ మాత్రం ఇక్కడ కరెక్ట్గా పెట్టాడు. యష్మిన్ నామినేట్ చేసేటప్పుడు కన్ఫెషన్ రూమ్లో ఫుడ్ విషయం మీరు మణికంఠకి మేము కన్సోల్ చేసినామన్నారు, అయినా ఆయనకి తెలియటం లేదని చెప్పి అడుగుతున్నారు. మీరు అంటున్నారు కదా భార్య కావాలి, ఆయనకి బిడ్డ కావాలని ఏడుస్తూ ఉన్నాడు కదా, ఆ ఫుడ్ ఒకటి ఇచ్చేస్తే మీరు మళ్ళీ ఇంకోసారి కన్సర్న్ చూపించే అవసరం వచ్చేది కాదు కదా అని చెప్పి పెట్టాడు. ఇది పాయింట్ పెట్టడం ఆ ఫుడ్ విషయంలో. కరెక్ట్. మీరు చూస్తున్నారు రోజు ఆయన నాకు అది కావాలి అది కావాలి ఇది కావాలి, ఆయన భార్య కోసం ఆయనకి ఇది ఉంది, ఆయన పిల్లల కోసం ఆయనకి ఇది ఉంది అన్నప్పుడు మీరు అది పెట్టేస్తే ఇంక మీరు అసలు ఈ కన్సోల్ ఎందుకు, మీ మోటివేషన్ అడగాలి, బొక్కల మోటివేషన్. ఇది ఇచ్చేస్తే ఆయనకు కావాల్సింది అది, ఇది ఇచ్చేసి కదా సింపుల్గా అయిపోయేది. కరెక్ట్ పాయింట్. ఇప్పుడు అసలు డిపెండ్ కూడా చేసుకో ఈ పాయింట్ని. ఇంకోటి టార్గెట్ నామినేషను మీరు మాట్లాడుతున్నారు, నేను ఫిక్స్ అయిపోయాను ఇంక నుంచి, అంటే ఒకళ్ళు ఫిక్స్ అయిపోయారు మీరు ఆయనకే అర్థం అని చెప్పి మనీని నామినేట్ చేస్తే సో అని చెప్పి ఆయన ఒక టార్గెట్ నామినేషన్ పాయింట్ ఒకటి చెప్పారు. మీరు అలా చేయటం వల్ల బయట ఇంకోలా వెళ్తుందని కూడా చెప్పాడు అనమాట. నెక్స్ట్ యష్మి స్టార్టింగ్ రోజు నుంచి ఆయనకి హౌస్లో ఎంటర్ అయ్యేటప్పుడే ఆయనకి ఏంటి అంటే హరితేజ్ గారికి కూడా చెప్పడం మర్చిపోయాను, ఆయనకి వాళ్ళ మమ్మీ సాల్వానో సంథింగ్ అదేదో ఇచ్చి స్వెటర్ ఇచ్చి పంపించారు. ఆయనకి ఆ స్ట్రెంత్ ఉంది, నిఖిల్కి అది లేదు. వచ్చింది ఒకటి కూడా అబ్బాయికి త్యాగం చేసేసాడు. అందుకోసం అని చెప్పి నేను మేబీ నిఖిల్ డిజర్వింగ్ అని కొంచెం చెప్పి నేను ఇచ్చానని చెప్పి పాయింట్ పెట్టారు. మేబీ మీకు అనిపించిందేమో దట్ కన్సర్న్ చూపించాలి, ఆయనకి ఇచ్చుంటే బాగుండేది స్ట్రాంగ్ అని చెప్పి. కాకపోతే నేనేమనుకున్నానంటే ఆయన ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నాడు. సో స్ట్రాంగ్ అవుతున్నాడు అంటే యష్మి నువ్వే కదా ఫిజికల్లీ వీక్ అన్నావు అని చెప్పి అవినాష్ అంటాడు. అంటే ఫిజికల్లీ వీక్ కానీ మెంటల్లీ స్ట్రాంగ్ అంటే, మెంటల్లీ వీక్గా ఉంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎలా ఉంటారని చెప్పి అంటే అమ్మో నా తెలియదు, అలాంటివన్నీ నా తెలియదు అంది ఆవిడ. నెక్స్ట్ నేను ఎప్పుడు కూడా నామినేషన్ విషయానికి వస్తే నేను ఎప్పుడు కూడా పర్సనల్ తీసి నామినేషన్ పెట్టలేదు, గేమ్ వైజ్లో పెట్టాను అన్నాడు. పర్సనల్ ఏమున్నాయి, పర్సనల్ తీసి పెట్టడానికి ఏమున్నాయి ఇవిడికి నాకు అర్థం కాల. పర్సనల్ ఎలా పెడతారు? ఏదైనా ఆయన మించి మిమ్మల్ని పర్సనల్గా ఏదైనా మిమ్మల్ని కానీ ఏదైనా అంటే అప్పుడు పెట్టాలి, కానీ మిమ్మల్ని ఏం అనలేదు కదా, ఎక్కడ చూపించారు. పర్సనల్ దేని తీసి పెడతారు? నామినేషన్లో పెట్టారు. సో ఆయన చేసింది వేరే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అంది, అదే నాకు అర్థం కాలేదు ఏమున్నాయి అని చెప్పి. పర్సనల్ ఇస్తే హౌస్లో వేరే టైంలో గొడవ పెట్టుకుంటే గ్రడ్జ్ ఉన్నట్టు, కానీ మేము గొడవ పెట్టుకోలేదు కాబట్టి నాకు గ్రడ్జ్ లేదు అంది. బట్ అవినాష్ ఇక్కడ చాలా తెలివిగా పాయింట్ చేశాడు, గ్రడ్జ్ అనేది ఉంది. ఎందుకు ఉంది అంటే ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, సో ప్రతిసారి ఇళ్ళిద్దరిగా పడతా ఉంటుంది. ఈవిడ కూడా ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఆ నామినేషన్స్, ఆ హార్ట్ బ్రేక్ ఇదంతా హార్ట్కి చేసుకొని గ్రడ్జ్ మాత్రం ఉంది. మరీ 100% లేకపోయినా కూడా ఎంతో కొంత అయితే ఉంది. ఇదే గ్రడ్జ్ మళ్ళీ మణికంఠకు కూడా అంతే కోపం ఉంటుంది. గ్రడ్జ్ అని పెద్దవాడు చెప్పేది కోపాలు ఉన్నాయి. ఈవిడికి కోపం ఉంటుంది మణికంఠ అంటే, మణికంఠకు కూడా కోపం ఉంటుంది ఈవిడంటే ఎందుకు అని. నెక్స్ట్ అవినాష్ గ్రడ్జ్ లేదంటారు అంతేనంటే, అంటే మరి ఎందుకు ఇలాగ చేశారు మణికంఠ నామినేషన్ అప్పుడు ఉంది. కరెక్ట్, దొరికిపోయింది. దొరికిపోగానే నవ్వుకుండా నవ్వులోకి వెళ్ళిపోయారు అన్నమాట, డిఫెన్సివ్ మోడ్. అంటే నాకు మనీని ఎవరు నామినేట్ చేస్తారో, ఎవరికి ఆ డేర్ డెసిషన్ ఉందో, పాయింట్ ఉందో, ఎవరు చెప్తారో వాళ్ళు సూపర్ అని నేను అనుకుంటున్నాను అంది. ఈ భావం ఉండటంలో తప్పులేదు, ఇదే ఫిల్టర్స్ కావాలి. కానీ ఇది మీరు లోపల ఆపుకోవాలి కదా. చాలామందికి అక్కడ చాలా భావాలు ఉంటాయి, అన్నీ అందరూ బయట చెప్తారా? చాలామంది కనిపించుండొచ్చు, మీ ఒక్కరికి ఏంటి అందరు కనిపించుండొచ్చు. మరీ నామినేట్ చేసినప్పుడు తేజ దాన్ని మీరు ఒక్కరు రియాక్ట్ అవ్వటం వల్ల ఏంటంటే క్లియర్ కట్ తెలిసిపోతుంది, ఆబ్వియస్గా బయటకు కనిపిస్తుంది అది గ్రడ్జ్ ఉందని చెప్పి. సో కరెక్ట్గా పెట్టారు అనమాట. దాన్ని కూడా కరెక్ట్గా వాడాడు అవినాష్. నేను అనుకున్నాను ఎవరు నామినేట్ చేస్తారో ఆ డెసిషన్ చెప్తారో వాళ్ళు సూపర్ అని అనుకున్నాను. తేజ తీయగానే పాయింట్ చెప్పగానే నాకు ఇంప్రెషన్ అయిందని. మీకు ఆ ఇంప్రెషన్ అయితే తర్వాత వీళ్ళు అప్రిషియేట్ చేయండి, అంతేగాని అక్కడ చేస్తే అప్పటివరకు తేజ పెట్టిన పాయింట్లు మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. మీరు నెగిటివ్ అవడం తర్వాత
అక్కడ వెళ్ళాల్సిన పాయింట్ ఒకటి, తేజ చెప్పాల్సిన పాయింట్ వెళ్ళకుండా వేరే విధంగా వెళ్ళిపోతుంది. అవినాష్, మీరు ఎప్పటికి కూడా నామినేషన్ ప్రక్రియలో మనీ కోసం చెప్తా ఉన్నారు, మనీని ఎవరు చేయట్లేదని, అది గ్రడ్జే అని నేను అనుకుంటున్నానని చెప్పి మళ్ళీ దానికి సపోర్టివ్ పాయింట్ ఒకటి పెట్టాడు. సూపర్. రష్మి, ఈ డైలాగ్స్ ఎందుకు వచ్చిందో చెప్తాను. ఫస్ట్ బిగినింగ్ నుంచి ఆయన ఎమోషనల్ పర్సన్, ఏదో స్టోరీ ఉందేమో అనుకున్నాం, చిన్న చిన్న వాటికి చాలా రియాక్ట్ అవుతాడు, సో మోటివేషన్ ఉండాలని చెప్పి మేము కన్సోల్ చేసాం. బట్ సమ్వేర్ నామినేషన్ వచ్చేపాటికి ఐ ఫెల్ట్ ఈ బ్రేకింగ్ హార్ట్ అని చెప్పి, అంటే గేమ్ వేరే ఫ్రెండ్షిప్ వేరే, ఆయన రెండు కలిపేసి మిక్స్ చేసేపాటికి నేను తీసుకోలేకపోయాను అని చెప్పి ఉంది. కోపమో గ్రజ్జో ఉంది, మొత్తానికి ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే ఉంది. అవినాష్ కంక్లూజివ్గా ఒక పాయింట్ చెప్పాడు, ఆడికి స్టిల్ అర్థం కాలేదు ఈ పాయింట్ నేను అనుకోవటం, ఆడు వేరే విధంగా అర్థం చేసుకున్నారు. బట్ ఇన్ని నామినేషన్స్లో ఈవిడికి 7 నామినేషన్స్ 6 నామినేషన్స్ తర్వాత ఆవిడికి కావాల్సిన పాయింట్ చెప్పాడు అవినాష్. ఇలా ఎవరు చెప్పలేని పాయింట్ ఏంటంటే, కొన్ని సందర్భాలలో మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ బిహేవియర్ కానీ కొంచెం బాగోట్లేదు, చూసే ఫ్యామిలీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అని చెప్పి చాలా నీట్గా మన రివ్యూస్లో అనుకున్న పాయింట్ చెప్పాడు. చూడటానికి అప్డేట్గా ఉంటుంది, మీ లోపల ఏదని అనుకోండి, కానీ మీ బిహేవియర్, ఆ డాన్సులు కానీ ఏవైనా కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగా లేవు అని చెప్పి చాలా నీట్గా చెప్పాడు. యష్మికి ఏమంతమంది ఐఎమ్ సారీ, నేను మార్చుకుంటా, నామినేషన్స్లో గమ్మునుంటాను. నామినేషన్స్ మాత్రమే కాదు, టాస్క్లు జరిగేటప్పుడు వేరే వేరే విషయాల్లో కానీ, ఈ టాస్క్లు అయిపోయిన తర్వాత ప్రార్థనత గొడవలప్పుడు కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ బిహేవియర్ కానీ బాగోట్లేదని ఆయన చెప్పాడు. ఇప్పటికి అర్థం కాల, సరే మొత్తం ఎందుకు కరెక్ట్ చేయడం, ఇవన్నీ ఒకళ్ళు ఎందుకు స్ట్రాంగ్ చేయాలనుకున్నాడు అవినాష్, ఎంత చెప్పాలనుకున్నాడు. ఈ నామినేషన్ మాత్రం ఎంటైర్ నామినేషన్ అవినాష్ హైలైట్ బాగా వెళ్ళింది, ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ మనీ మాట్లాడటానికి ట్రై చేశాడు, ఎందుకంటే సబ్జెక్ట్ అయితే నేను మాట్లాడతాను, ఆ సబ్జెక్ట్ కాబట్టి నేను మాట్లాడతాను, ఆవిడేమో ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసుకుంటున్నారు. అవినాష్, ఐఎమ్ డన్ బిగ్ బాస్, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయాడు. యష్మి, రాంగ్ అయితే మాత్రం ముందుకు వస్తావు, మంచిగా చేసింది మాత్రం బయటికి రావా? యష్మి, నీకు చేసినవన్నీ నేను చెప్పవా? నెగిటివ్ అయితే మాట్లాడతావు, కానీ నీకు నేను ఎంత సపోర్టివ్గా చేశాను, ఒక్కసారి నా ముందుకు వచ్చి అన్నావా అన్నట్టు అనమాట. ఎందుకంటారు, ఎవరికంటారు, ఎవరికి కావాలి? ఆయన వచ్చి యష్మి దా నన్ను మోటివేట్ చేయి అన్నాడా? అలాగే అడుగుతారు. ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఓంకో ఎవరికి అన్నారు కదా నామినేషన్స్లో, ఏమన్నాడు ఆయన? నేను ఎప్పుడు వచ్చి నన్ను మోటివేట్ చేయండి అని చెప్పి నేను అనలేదు అన్నాడు. అప్పుడే నాకు రియలైజేషన్ ఉండాలి కదా, ఒకవేళ వీళ్ళు చేస్తున్నాం అనుకుంటే, మీరు చేస్తారని మీరు అనుకుంటారని ఎవరు అనుకోవట్లేదు, ఆయన అనుకోవట్లేదు, మేము అనుకోవట్లేదు, ఆడియన్స్ అనుకోవట్లేదు. మేబీ మీరు చేస్తూ ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరే హట్ చేసి మీరే చేసిన ఫీలింగ్ వస్తుంది చూసే వాళ్ళకి. ఇప్పుడు సీతతో గొడవైన తర్వాత ఆయన మెట్టి దగ్గర కూర్చున్నప్పుడు ఆ టాంట్ అని చెప్పి గౌతమ్ రేస్ చేసాడు కదా, అది టాంట్ కదా, కానీ ఆవిడ ఓదార్చారు. ఆయన మీరు ఓదార్చామంటే అయిపోతుంది, దాని పెయిన్ కారణం కూడా మీరే అన్నట్టే కదా వచ్చింది. సో అది వీళ్ళకి అర్థం కావట్లా. నెక్స్ట్ బిగ్ బాస్ యష్మి, విష్ణుప్రియ, సీత మరియు పృథ్వీ నామినేట్ అయ్యారు అనగానే మణికంఠ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సరే, ఎంతసేపు రాయల్ క్లాన్ నామినేట్ చేశారు, ఇప్పుడు ఓజీ క్లాన్ నామినేట్ చేసేదాని కానీ అయ్యో అనుకో అందరూ, అయితే మొత్తం ఎంత నామినేషన్ మళ్ళీ జరిగింది, ఇంకెంతసేపు ఉంటుందని. కాదు, మీరు అందరూ మూకమ్మడిగా డిసైడ్ ఒక 2 నామినేట్ చేయండి అన్నారు. ఇది చాలా పెద్ద డిస్కషన్ అయింది. ఇక్కడ ఏదో సమస్య ఉందనుకున్నాను, కానీ ఇక్కడ ఇందులో కూడా సమస్య నీలా వీళ్ళు ఏంటి అని చెప్పి. అలాగే మీరు 2 షీల్డ్లు గెలుచుకున్నారు, అందులో నామినేషన్ షీల్డ్ ఒకటి ఉంది, ఆ షీల్డ్ యూస్ చేసుకునే పవర్ మీకు ఉంది. మీలో ఎవరైనా ఒకళ్ళు ఆ షీల్డ్ పవర్ యూస్ చేసుకుంటే అవతల వ్యక్తులుగానే మిమ్మల్ని నామినేట్ చేయాలంటే మీకు 1 lakh వాళ్ళు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఒకళ్ళు వాడుకోండి కావాలంటే అని చెప్పారు. ఇప్పుడే వాడుకొచ్చా బిగ్ బాస్, తర్వాత వాడుకొచ్చా, నేను అడుగుతారేమో అనుకున్నా, ఎవరు అడగల. సో నెక్స్ట్ నబీల్ అందరూ ఒక సైడ్ డిస్కస్ చేసుకున్నారు, వాళ్ళు ఒక సైడ్ డిస్కస్ చేసుకున్నారు, వాళ్ళు డిస్కషన్ చెప్పేస్తారు. నేను నబీల్ ఏంటంటే, గౌతమ్ లెటర్ చదువుతా ఉంటే ఆగం చేస్తాడు, ప్రతి దాంట్లోకి దూరతాడు, స్టోర్ రూమ్లో కూడా వెళ్ళిపోతున్నాడు, నా వచ్చినా సరే నేను చేస్తా, నాకే చదువు వస్తుంది అన్నట్టు చేస్తానంటే గౌతమ్ ఇంతే. గౌతమ్కి ఇదే తుత్తరని చెప్పింది, కొంచెం ఆపుకోవాలని చెప్పి. లాస్ట్ ఇయర్ కూడా వెంటనే వెళ్ళాలని చెప్పి, అప్పుడు ఓకే మీరు అందరూ ఒకేసారి వెళ్ళారు కాబట్టి చిల్లిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు, పైకి చీప్ పొజిషన్లో ఉన్నాడు, ఈయనకి చదువుకోవడం వచ్చు. ఏ రోజు కూడా ఎపిసోడ్లో మీరు చూస్తే లాగేసుకున్నాడు, ఇచ్చిన నేను చదువుతా, సగం రూల్స్ నేను చదువుకుంటాను, ఒకటే పేపర్ ఉంది ఎలా చదువుతావు, ఇద్దరం చదువుకున్నా, ఆయనకు వచ్చింది కదా ఆయన చదవాలి, ఇప్పుడు నీకేం తెలుగు చదవటం రాదా, వచ్చు కదా. సో అదనమాట. సో ఇది కొంచెం ఇబ్బందికరమైన ఫీలింగ్ ఆయన అప్పుడు ఇది నామినేషన్లో బయట తీసుకొస్తాడు. నెక్స్ట్ గంగవ్వకి గౌతమ్ పేరు చెప్పాడు. గంగవ్వకి ఏం చెప్పొచ్చు అంటే, మేము ఫుడ్ ఇచ్చాము అయినా సరే మీరు అలా నామినేట్ చేస్తారని. నబీల్ ఏమెత్తుకుంటున్నాడు ఇక్కడ, వీళ్ళు స్ట్రాటజికల్గా ఈ ఓజీ క్లాన్ వాళ్ళు బుద్ధి తక్కువ వాళ్ళు, తెలియలేదు, స్ట్రాటజికల్గా చేయాలి నామినేషన్, వీళ్ళు స్ట్రాటజీ ప్రకారం చేయలేపారు. వీళ్ళు ఏంటంటే, నబీల్ ఎంతసేపు నేను కదా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రీజన్స్ కావాలి నాకు, సో రీజన్స్ నా దగ్గర వీళ్ళిద్దరికి ఉన్న రీజన్స్ ఇవి పెట్టేస్తాను అన్నట్టు ఆలోచిస్తున్నాడు. సీతకు ఒక్కదానికి వెలిగింది, యష్మికి కూడా నాకు తెలిసి అడగలేదు. సీత ఏంటంటే వీకోలను పెట్టాలనుకుంటుంది, బట్ సీత అలా చెప్పాలి. నైని పవని దగ్గర రీజన్ సరిగ్గా లేవు, సో నైని పవనిని పెడదామని చెప్పి నైని పవని తను వీక్ అనుకొని ఉండొచ్చు, తప్పలేదు. కానీ నిఖిల్ ఇండైరెక్ట్గా గేమ్ కోసం టాన్స్ ఇవన్నీ చెప్తుంటే, మణికంఠేమో మెహబూబ్ పేరు చెప్పాడు. ఏంటంటే తెలివి ఎక్కువ, వాల్యూమ్ ఉంది, ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, నేను ఆయన్ని హ్యాండిల్ చేయలేను అన్నట్టు, మిగతా వాళ్ళని హ్యాండిల్ చేయగలన్నాడు. ఇక్కడేమో మణికంఠ మెహబూబ్ని పంపించేద్దామని చెప్పి నామినేషన్, అక్కడేమో మణికంఠ ఫ్యాన్స్ మెహబూబ్ కొట్టేస్తా ఉన్నారు. కాంబినేషన్ అదిరిపోయింది అసలు. నెక్స్ట్ గేమ్లో నేను ముందుకు వెళ్ళాలంటే టేస్టీ అని చెప్పి ఆయన పెట్టాడు అనమాట. టేస్టీ తేజ ఆయనకి ఇంకా నాకు శాంతం నేను తెలుసుకోలేకపోయాను అనేది చెప్పాడు. ఎందుకు టేస్టీ తేజ నేను నామినేట్ చేశాడు, కొంచెం వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంటుంది.
సో టేస్టీ తేజాని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని మనకంటే అనుకుని ఉంటాడు, ఈయన కొంచెం చూసుకోవాలరా బాబు కరెక్ట్గానే పెడుతున్నారని చెప్పి. నెక్స్ట్ సీత, వాళ్ళు ఎక్కడ వెల్కమింగ్గా ఉన్నారు అని చెప్పి. సో యష్మి ఉన్న సీత మెహబూబ్ కనెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెహబూబ్ పేరు చెప్పారన్నమాట. నబీలు, నాకు ఆయన తెలుసు మెహబూబు, నాతోనే సరిగ్గా ఆయన మాట్లాడలేదు, ఇక మీతో ఏం మాట్లాడతారని చెప్పి. పృథ్వీ, నాది ఒకటే గంగావా అవినాషు అన్నట్టు చెప్పారు. బట్ వీళ్ళు సరిగ్గా ఇక్కడ కంక్లూడ్ చేసుకోవాలా, వీళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడు బిగ్ బాస్ పిలిచాడు. వీళ్ళలో ఎవరో ఒకరు క్లియర్ కట్గా మనం సేవ్ అవ్వాలంటే అందులో ఉన్న వీక్ వాళ్ళని మనం నామినేట్ చేయాలి, ఆ వీక్ వాళ్ళ పేర్లు చెప్పండి, మీకు ఎవరు వీక్ అనిపిస్తున్నారో అని ఎవరైనా ఒక పాయింట్ ముందు పెట్టుంటే సూపర్గా ఉండేది. ఎవరు పెట్టలేదు, ఎందుకు పెట్టలేదంటే ఈగో ప్రాబ్లం. ఎవరి కాళ్ళు నేను స్ట్రాంగ్ అన్నట్టున్నారు. ఒక్కలైనా ఒక స్టెప్ ముందు తీసుకుని పని చేస్తుంటే, ముఖ్యంగా నామినేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే విష్ణుప్రియ, సీత, యష్మి ఉన్నారో వాళ్ళు, పృథ్వీ వీళ్ళు ఉన్నారు, ఈ పాయింట్ చెప్పుంటే బాగుండేది. మనకెందుకు, మనం వీక్ కాదని చెప్పి మనం కలనుకున్నారు అనమాట. సో రాంగ్ డెసిషన్ గంగావని నామినేట్ చేయడం. సో దానివల్ల వీళ్ళే సఫర్ అవుతారు, కానీ వీళ్ళ క్లాన్లోంచి ఒకరు వెళ్ళిపోతారు. ఇది క్లాన్ వైజ్ కూడా ఆలోచించాలి. అందుకని బిగ్ బాస్ క్లాన్ మొత్తానికి ఇచ్చాడు పవర్. లేదంటే నబీల్కి ఒక్కడికి ఇచ్చాడు. మీకు అర్థమైందా? నబీల్ కాకుండా క్లాన్ మొత్తానికి ఎందుకు ఇచ్చారంటే క్లాన్ మొత్తం సర్వైవ్ అవ్వాలి. క్లాన్లో స్ట్రెంత్ తగ్గుతూ ఉంటే మీకే కన్నం పడేది, వాళ్ళు బాగానే ఉంటారు. సో క్లాన్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ టైం అన్నారు కదా, క్లాన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇది ప్రొటెక్షన్. సో మీరు క్లాన్గా డిసైడ్ అయ్యి ఒక ఇద్దరిని, లేదంటే చీఫ్గా నబీల్కి అక్కిచ్చేవాడు, నువ్వు చీఫ్గా ఒక ఇద్దరిని చేయాలి దాంట్లో అని చెప్పి. మీరు క్లాన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి, మీ క్లాన్లో ఎక్కువ మంది ఉండేది చూసుకోవాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే అవతల వాళ్ళలో మన నామినేషన్ నుంచి, మన ఎలిమినేషన్ నుంచి సేఫ్గా ఉండాలంటే అవతల ఓట్లు ఎవడే తక్కువ ఉన్నాయి ఒక ఇద్దరు పేర్లు చెప్పండి. ఓకే, మెహబూబ్, గౌతమ్ కొంటారు, టేస్టీ తేజ, ఇలాంటి పేర్లు ఏమైనా, నైని, లేదంటే రోహిణి, వీళ్ళ పేర్లు ఏమైనా తీసుకొని వచ్చి వీళ్ళ వేరే పెడతారనుకున్నాను నేను. అలా ఆలోచించాలి, ఒక్కళ్ళు చెప్పలా. ఈవెన్ చీఫ్కి కూడా అనిపించలే, నబీల్కి కూడా అనిపించలేదు. నబీల్ అంతసేపు నేను నామినేషన్ రీజన్స్ చెప్పాలి, ఆ ప్రెజర్లో ఉన్నాడు అన్నమాట, నేను అవి చెప్పాలి అన్నట్టు ఉన్నాడని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ టైప్ గౌతమ్ ఏమో యాజ్ అ టీమ్ లెట్స్ థింక్. సో నేనే గెలిచాను కాబట్టి, ఈయన రోహిణి గెలిచారు కదా, అది నేనే గెలిచాను కాబట్టి నాకే తీసుకోవాలని లేదు. సో ఎవరికైనా ఇవ్వచ్చు, టీమ్గా ఇద్దామని చెప్పి గౌతమ్ నేను ఇతనికి ఇద్దాం అనుకుంటున్నాను నైనికి అన్నాడు. రోహిణి దేనికి అని అడిగింది అనమాట. ఎందుకు రీజన్ ఒకటి చెప్పంటే, అంటే లాస్ట్ వీక్ అలా లాస్ట్ టైము 1 వీక్ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ అది అంటే రోహిణి ఓకే అగ్రీ చేసింది, అందరూ అగ్రీ చేశారు. తనకి నైనికి సో స్వీట్ అనిపించింది, నైని వద్దనలేదు, ఇవ్వకపోయినా ఓకే అన్నట్టు అంది, కానీ వద్దని మాత్రం అలా ఓకే యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ వీక్ నామినేషన్ ఎక్కడ అది వస్తుందా అని చెప్పి. బట్ నైనికి రియల్గా ఇప్పుడు ఎంత ఓటింగ్ ఉన్నదో నాకు తెలుసుకోవాలని ఉంది. సో రోహిణి అంటే గంగావతి నాకు డౌట్ అయ్యి అని చెప్పి. సో రాయల్ క్యాన్స్ నామినేషన్స్ వీళ్ళు ఎవరికి యూస్ చేస్తున్నారంటే వాళ్ళు నైని అనుకున్నారు. సో ఈయన వెళ్ళింది ఏంటంటే గంగావని నైని నామినేట్ చేద్దాం అని వెళ్ళాడు నబీల్. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, గంగావని నెక్స్ట్ నైనిని చేద్దామని వెళ్ళాడు. నైని షీల్డ్ అయిపోగానే ఏం చేశాడంటే గంగావని మెహబూబ్ని నామినేట్ చేశాడు. ఆ పేర్లు వచ్చినాయి, నేను రాకుండా లేవు, కలిసి డిసైడ్ చేసి తీసుకున్న డెసిషన్. ఫస్ట్ మెహబూబ్ పేరు చెప్పాడు. మా వాళ్ళు మంచిగా అందరినీ వెల్కమ్ చేశారు. సో బాయ్స్తోనే నువ్వు ఎక్కువ మింగిల్ అవుతున్నావు, అమ్మాయిలు మీరు మాట్లాడటం లేదని చెప్పాడు. సో వాళ్ళు మాట్లాడకపోతే నువ్వు కూడా మాట్లాడేది కదా, బయట ఆట చూసి చేస్తుంటే బాగుండేది, ఇది కరెక్ట్ రీజన్. నువ్వు బయట నుంచి వచ్చి బయట ఆట చూసి బయట నుంచి చూసి ఆ రీజన్స్ చెప్పకుండా వెల్కమ్ గురించి చెప్తాడు. నాకు అర్థం కాలే, నువ్వు రాగానే ఆ రాజ్కుమార్ వచ్చాడు దండేసి అన్నీ అమ్మాయిలు ఆహ్వానిస్తాను బొట్టు పెట్టి, నాకు అర్థం కాలే. అంతలా బిగ్ బాస్ ఏం చెప్పాడు, బయట ఆట చూశారు మీరు, దాన్ని చూసి కామెంట్స్ ఏంటంటే లోపల నన్ను వెల్కమ్ చేసుకోలేదు, నాకు రసనా బ్యాగ్ టీ లేదు అంటే ఎలా అవుతుంది ఏంట. నెక్స్ట్ నబీల్ గంగావని చేశాడు. నువ్వు ఇంట్లో ఉంటివి, ఇంట్లో ఉంటావు, మాకు నమ్మకం ఉంది, పొద్దుగాల నీకు ఛాయ్ పెట్టించాము, సాయంత్రం ఛాయ్ పెట్టించాము, ఎప్పటిదాకా ఆడిన ఆట. సో బెడ్ కోసం ఫుడ్ కోసం ఇక్కడ గంగావా, ఇదంతే నీకు అర్థం అవ్వాలి. చిన్న చిన్న వాటికే చాలా నామినేషన్ జరిగినాయి, గుడ్ల కోసం నామినేట్ చేసుకున్నాం మేము ఇక్కడ. సో అందుకోసం చెప్పి నీకు అది అర్థం కావాలని చెప్పి నామినేట్ చేస్తానని చెప్పాడు. దాని తర్వాత మెహబూబ్ ఏం చెప్పాడంటే, నేను జెంటిల్మెన్ని, ఏంటి జెంటిల్మెన్ అంటే అర్జున్ సినిమాలో, జెంటిల్మెన్ సినిమాలో అర్జున్లా కాదు మెహబూబ్నే కానీ జెంటిల్మెన్. అమ్మాయిలకి నేను కంఫర్ట్ జోన్ ఇస్తా. అయ్యా వచ్చాడయ్యా, కంఫర్ట్ జోన్ ఇస్తా, అమ్మాయిలతో మాట్లాడాలి అన్నప్పుడే అంటే వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇస్తే వాళ్ళు మాట్లాడాలన్నప్పుడే మాట్లాడతారని చెప్పి. అంతేగా నేను రాగానే వెళ్ళిపోయి హే హాయ్ ఎలా ఉన్నావు ఓ అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టాలని అనుకోను. సో నేను చేయమని చెప్పడం లేదు అన్నట్టు, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఏ హాయ్ అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోయి అన్నట్టు చెప్పాడు అనమాట. వెంటనే సీత ఎక్కడి నుంచి అందుకుంది రివర్స్లో, సీత ప్రార్థన అందరూ ఒకేసారి దాడిగా అనుకున్నామట. యాజ్ అ అబ్బాయిగా నీకు కూడా మేము అదే కంఫర్ట్ జోన్ ఇచ్చాము. సో నువ్వేదైతే పాయింట్ చెప్పావు అమ్మాయిల కోసం ఎగ్జాక్ట్ సేమ్ పాయింట్ అక్కడ అమ్మాయిని తీసి అబ్బాయిని వేసుకో అందు సీత. ఇదేం డిఫెన్స్? నేను అందరితో క్లోజ్గా మాట్లాడాను, అందరిని ఈక్వల్గా ట్రీట్ చేసి మాట్లాడాను, ఏదైనా చెప్తే అందం, కానీ నేను వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇచ్చాను, వాళ్ళకి కొంచెం వాళ్ళకి స్పేస్ ఇచ్చాను, వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడేలాగా, అంతేగా నేను వెళ్ళి పడిపోలేదు అన్నప్పుడు వాళ్ళు కూడా నీకు అంతే స్పేస్ ఇస్తారు కదా. వాళ్ళు తెలియనప్పుడు నీకు ఎలా మాట్లాడతారు? పెట్టిన నామినేషన్ రాంగ్, మళ్ళీ దానికి డిఫెన్స్ ఇంకా రాంగ్, ఇంకా వరస్ట్. ఇంకొంచెం గట్టిగా ఏదైనా చేస్తుంటే అట్లీస్ట్ బాగుండేది. మినిమం ప్రిపరేషన్ లేదు, క్లియర్ కట్టే తెలిసిపోతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ యష్మి, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, మెహబూబు మరియు గంగవ్వ నామినేట్ చేశారు. మీ ఓటు ఎవరికి, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ తేజ,
గంగవ్వకి రాదనుకున్నాం, గంగవ్వకి వచ్చేసింది అనగానే నిఖిల్ అంటే గంగవ్వ నామినేషన్ కరెక్టే, బట్ పర్సన్ రాంగ్, ఆవిడ నామినేట్ చేయడం, యష్మి నామినేట్ చేయడం రాంగ్, అందుకనే చేసామని చెప్పాడు అనమాట. గౌతమ్ మీతో ప్రాబ్లం ఉంటే దూరం, గౌతమ్ పక్కన యష్మికి మంచి చెప్పాడు, మీతో ప్రాబ్లం ఉంటే మీరు దూరంగా ఉండండి, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, అట్లీస్ట్ మీరు దూరంగా ఉండటం వల్ల ప్రాబ్లం పెద్దదైతే అవ్వదు, వేరే విషయం. అలా ఇంకా చెప్పాడంటే ఏ మిస్టేక్స్ చేసినా నేను ఓపెన్గా, వేరే వాళ్ళందరూ యష్మి చెప్పినాడు వేరే వాళ్ళందరూ మామూలుగా ఉంటారు, నేను ఏం చేసినా మిస్టేక్స్ ఓపెన్గా చేశాను, నాకు తెలిసి అదే ప్రాబ్లం అయింది అనుకున్నాను, తను కొద్దిగా ఎమోషనల్, సో నాతో చేసుకుంటే అట్లా రియాక్ట్ అయ్యేది కాదు, నేను కూడా రియాక్ట్ అవ్వాల్సింది కాదని చెప్పింది అనమాట. ఆయనకి ఎమోషనల్ అవుట్బస్ట్ అవుతుంది అన్నప్పుడు మీరు కొంచెం దూరంగా ఉండి ఆయన కొంచెం ఆ స్పేస్ ఇవ్వకుండా, స్పేస్ ఇచ్చుంటే బాగుండేది అంటే ఈయన చెప్తారనమాట. నెక్స్ట్ యష్మి ఆయన అందరితో స్టోరీ షేర్ చేసుకోలేదు, మేబీ విడిగా కెమెరాలతో ఎక్కడని చెప్పుకున్నాడంటే, గౌతమ్ సార్ ఇప్పుడు తెలిసింది కదా, పాస్ట్ని మార్చలేం కదా, ఇప్పటి నుంచి మీరు ఆ స్పేస్ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మహబూబే అడుగుతాడు, నన్ను గంగవని ఫస్ట్ అంటే నైనిని గంగవని ఫస్ట్ మీరు అనుకున్నారా, షీల్డ్ వచ్చిన తర్వాత మారిందా అని చెప్పి అడిగాడు అనమాట. అడిగితే అలా ఏం లేదు నిన్నే అనుకున్నా అని చెప్పాడు అనమాట. బట్ వీళ్ళు ఫస్ట్ నైని గంగవ్వ అనుకున్నారు, నబీల్ అనుకున్నాడు. అది కానీ చేస్తుంటే ఇంకా ఫ్యూరియస్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే గంగవ్వని చేయాలనుకోవాలి, సీత యష్మి వీళ్ళందరూ, వాళ్ళకి గురించి నబీలే ఉన్నాడు, మహబూబే ఉన్నాడు. నెక్స్ట్ అవ్వ అండ్ అవినాష్ మాట్లాడుకుంటున్నారు. సో అవ్వ ఫీల్ అయింది అనమాట, నన్ను నామినేట్ చేశారు అన్నట్టు అనమాట. ఛాయ్ అనగానే ఇంత పోసారు, సో దాచుకున్నారు, దానికి ఇది చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి. అవ్వ పాయింట్ రైటే, ఒక పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే ఈక్వల్గా షేర్ చేయాలని ఎవరికైనా అనిపించవచ్చు, బట్ పర్సన్ రాంగ్ కదా. సో నేను పెద్ద మనిషిని కదా, ఒక గ్లాస్ ఇవ్వచ్చు కదా, అవ్వ తాగుతావా అని చెప్పి ఇంత పోస్తే ఏమైపోతుంది, సో ఇక్కడికి వచ్చామంటే అందరం ఒకటే కదా అనుకుంటుంది అవ్వ. క్లాన్లు ఇంత గోల ఇంత రచ్చ ఉంది, ఆ కాన్సెప్ట్ ఈసారి కొంచెం అప్పుడు వేరే ఇప్పుడు వేరే ఒకలా లేదు, అదంతా అవ్వలేదు అనమాట. నేను మధ్యాహ్నం చపాతీలు తిన్నా, వాళ్ళు అన్నం వండుకున్నారు, నాకు ముద్ద పెట్టచ్చు కదా అంటది. సో ఏం చెప్తాం మనం, ఇప్పుడు అన్నం తినాలి అంటే, సరే నువ్వు ఆ క్లాస్ అలా ఉండిపోకు అవినాష్ అంటాడు. చెప్పు మేము వండుతావు అంటే, వద్దు ఉండాలా, ఆ క్లాస్ ఆపుకోవాలా, ఓర్చుకోవాలా, కష్టపడాలా అని చెప్పి. ఓ పక్కన నువ్వు గేమ్ ఆడేయాలి, ఓ పక్కన నీ పెద్ద రకం కూడా చూపించాలంటే అట్ట అవుతుందావా, నాకు అర్థం కాదు. నువ్వు గేమ్ ఆడేయాలా, ఓ పక్కన నామినేట్ చేసి వాళ్ళని, ఇంకో పక్కన ఈ స్టబర్నెస్ చూపించాలి, ఇంకో పక్కన పెద్దదాన్ని నేను నాకు అది ఇచ్చేయాలి అంటావు, ఎట్ట అవుతుందవ్వా. సో అవ్వకి వీళ్ళు తర్వాత నచ్చ చెప్పారులేండి, అవ్వ అలా కాదు, ఇక్కడ 2 క్లాన్స్ ఉన్నాయి, ఇక్కడ గోలంతా దీనికోసమే అని చెప్పి రోహిణి చెప్పింది, హరితేజ్ చెప్పింది, ఇవన్నీ చెప్పారు, వాళ్ళకి అర్థమై ఉంటుంది. అవ్వ కొన్ని పాయింట్లు అర్థం లేదు. ఇప్పుడు ఉదయాన్నే లేచి ఛాయ్ కావాలి అంటే మీరు అక్కడ టైం రాన్ అవుతుంది, ఒక ఛాయ్ కోసం ఒక పావుగంట టైం రాన్ చేయాలి, అక్కడ 3 పని చేసుకోవచ్చు కదా, పావుగంటలు కూరగాయలు కోసుకోవచ్చు, ఎన్ని చేసుకోవచ్చు, అలాంటి సాక్రిఫైజులు చేసి అందరూ ఒకేసారి కానిస్తున్నారు. ఇంతకుముందు తెల్లారుజామున ఎవరు లెగిస్తే వాళ్ళు గ్యాస్ వెలిగించుకొని వేడి నీళ్ళు పెట్టుకోవటం, అల్లం నీళ్ళు పెట్టుకోవటం ఇవన్నీ చేసేవాళ్ళు పాత సీజన్స్లో నేను చూసినప్పుడు. కానీ ఇప్పుడు అలా లేదుగా, అది టైం రాన్ అయిపోతుంది, అయితే కానీ గ్యాస్ రాదు. సో అవకి ఇది పాయింట్ అనమాట. నెక్స్ట్ యష్మి, నాకు పాల విషయం కోసం 2 నామినేషన్లు వేశారు, నాకు అది అసలు నచ్చలేదు. ఒకటి మహబూబ్ వేసాడు, ఒకటి అవ్వేసింది. సో నాకు క్లారిటీ లేదు, మీరు అందరూ పంచుతున్నారని చెప్పి, ఇదేంది ఇది మీరు పంచడం ఏంటి, ఇది పంచకపోవడం ఏంటి, మీరు గుడ్ అయిపోవడం ఏంటి, పంచి నేను బ్యాడ్ అయిపోవడం ఏంటి అని చెప్పి పెద్ద పంచాయతీ అయింది అనమాట రాత్రి అంతా దీనికోసం. సో నెక్స్ట్ పృథ్వీలు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. సో నెక్స్ట్ పేరున గంగవ్వ ఏజ్ కోసం గంగవ్వకి ఇచ్చారంటే, సీత అసలు గంగవ్వ మా టాపిక్కే కాదు, మీరు మిగతా వాళ్ళకి కూడా ఇచ్చారని చెప్పనమాట. ప్రతి ఒకరిచ్చి ఇంకోరు ఇవ్వటం, మేము బ్యాడ్ అయిపోతున్నాం, అలా వద్దు, ఇస్తే అందరూ ఇద్దాం, లేదంటే ఫైనల్గా అక్కడ నబీల్ కంక్లూడ్ చేసింది అంటే, మీ లగ్జరీ ఏదైతే ఉందో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నోబడీ కేర్స్. పాలు మిగతా రేషన్ ఏదైతే ఉందో అందులో పాలు మాత్రం గంగవ్వకి 2 పూట్ల ఇద్దాం, ఆ టీ పెట్టుకోవడానికి పాలు కొద్దిగా పంచదార అంతే, ఇంకంతే, ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ అన్నాడు. బట్ ఈరోజు మొత్తం మారిపోయింది ఎనీవే. నెక్స్ట్ యష్మి నిఖిల్ వీళ్ళందరితో షేర్ చేసుకున్నది అనమాట. నాకు చాలా ఫ్రస్ట్రేషన్ అవుతుంది, వాడు నిజంగా అంత మంచోడైతే ఎన్నిసార్లు మోటివేట్ చేశా, కానీ ఒక్కసారి కూడా బయటకు వచ్చి చెప్పలేదు అందరి ముందు, కాదు నేను యష్మి నేను టార్గెట్ చేయలేదు తర్వాత ముందు పృథ్వీతో కూడా అంటది అనమాట. ఆడియన్స్కి అలా అర్థమైందంటే నేను అనుకుంటాను, ఓకే ఆడియన్స్కి పాపం అలా అర్థమైందని చెప్పి, కానీ వాడు మాత్రం ఒక్కసారి వచ్చి లేదు నన్ను అమ్మాయి టార్గెట్ చేయలేదు, కొన్నిసార్లు డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలాసార్లు మోటివేట్ చేసిందని ఒక్కసారి ఎందుకు చెప్పలేదు అని. నెక్స్ట్ నిఖిల్ వాడు చేసినప్పుడు ఒప్పుకోవాలి, మనం చేస్తే ఒప్పుకోడు, ఇంత ముందు కూడా ఇదే పాయింట్ చెప్పి నామినేషన్ చేశాను మీకు గుర్తుంటాయని చెప్పాడు అనమాట. అందుకే ఇంక ఇప్పుడు వద్దు, ఇంక ఆపేయండి అని చెప్పాడు. నెక్స్ట్ నిఖిల్ నెక్స్ట్ టైం నుంచి నామినేషన్స్ని మనీని అవాయిడ్ చేయండి. సో ఆపరేషన్ మనీ స్టార్టెడ్, సో మనీని ఎవరు నామినేట్ చేయొద్దు. ఏం చెప్తారంటే పెద్ద రీజన్లు ఉంటాయి తప్పితే, మామూలు రీజన్స్కి మాత్రం మరీ పెద్ద రీజన్ అయితే తప్పితే చేయొద్దు, వాళ్ళే చేస్తారు, లెట్ దెమ్ డూ, వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు చేస్తారు, లేదంటే లేదు, మనకి టచ్ చేయొద్దు అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ పృథ్వీ చేంజ్ ఆఫ్ బిహేవియర్ చూసావంట. ఏంటంటే మణికంఠ మాట్లాడుతున్నప్పుడు సరే ఇప్పుడు మాట్లాడుతురా, నిఖిల్ అంటేనేమో మాట్లాడుతానంట, అక్కడి నుంచి గౌతమ్ మరిస్తే మనీ అనగానే ఆగిపోయాడంట. మనకి ఎందుకు చూపించలేదు, మనం చూపించచ్చు కదా. నెక్స్ట్ ఉదయాన్నే నబీల్కి లెటర్ వచ్చింది, చదువుతున్నాడు, చదువుతున్నాక గౌతమ్ వచ్చి లాగేసుకుంటున్నాడు. సో
నవీన్ దగ్గరే వాట్ ద వర్క్ మ్యాన్, నేను కదా చదువుకోవాలి, నాకు కదా వచ్చింది, నేను కదా చీఫ్ని, నాకు చదవటం వచ్చింది, ఆల్రెడీ లెటర్స్ చదువుతున్నాను హౌస్లో, చదువుకోవటం వచ్చాయని చెప్పి బెడ్రూమ్స్ని లైట్ అవుట్ తర్వాత యూస్ చేయకూడదు అని చెప్పి లైట్ అవుట్స్ తర్వాత యూస్ చేయాలి, మళ్ళీ లైట్స్ ఆన్ అయిన తర్వాత యూస్ చేయకూడదు. సో మీన్ వెల్ మధ్యాహ్నం పూట ఎక్కడ బెడ్రూమ్ మీద ఎవరు ఉండకూడదు, ఈ బాధ్యత గౌతమ్దే అని చెప్పాడు అనమాట. మేబీ బెడ్లు ఏమైనా అరిగిపోతున్నాయో కరిగిపోతున్నాయో అది అయి ఉండొచ్చు. సో అందుకోసం అని చెప్పి ఆయన లెటర్ పంపించుంటాడు. నెక్స్ట్ ఇప్పుడు కూడా అలాగే గుంజుకుంటున్నాడే ప్రేరణలు చెప్తే మరి చెప్పావు ఆయనకంటే చెప్పలా పాయింట్స్ కలెక్ట్ చేస్తున్నా, నెక్స్ట్ నామినేషన్లో వేస్తా అన్నట్టు అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ అవ్వ తేజ వాళ్ళ ముగ్గురికి వచ్చేపు ఫన్ చేసుకున్నారన్నమాట. విష్ణుప్రియకి మా నాన్నమ్మ కూడా నాకు పిల్లని చూస్తూ ఉంటుంది అని చెప్పి. దాని తర్వాత బిగ్ బాస్ ఫుడ్ మొత్తం లోపల పెట్టామన్నాడు. యష్మి అందరికి ఏదో ఫుడ్ ఉన్నట్టు కొద్దిగా పంచింది. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, మీకు పెట్టమన్నాము పంచమని లేదు అంటే ఇంకా చికెన్ పెట్టింది. నెక్స్ట్ బిగ్ బాస్ సూపర్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో మీరు వారం కావాల్సిన తెచ్చుకోండి అంటే మహబూబ్ ఒకసారి ప్రిపేర్ అవుతున్నాడు, ఎందుకంటే ఇప్పటివరకు అలా డిస్కషన్ అయినాయి కాబట్టి. ఇంకోసారి నబీల్ ప్రిపేర్ అవుతుంటే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే అందరికీ నబీలే తీసుకురావాలి, కావాలంటే ఒక సహాయాన్ని తీసుకెళ్ళొచ్చు అంటే మరికంట నేను వెళ్తానని చెప్పాడు అనమాట. అరే నబీల్ ఆలోచించరా, నేను కూడా వెళ్తానన్నాడు. దాని తర్వాత మళ్ళీ నబీల్ ఇంతవరకు నేను వెళ్ళలేదురా అన్నాడు. సో నిఖిల్ వెళ్తాడు, స్పీడ్ ఇవన్నీ ఉంటారే, నాకు కూడా స్పీడ్ ఉందిరా అన్నాడు. బట్ నబీల్ ఒప్పుకోవాలా, ఎందుకంటే ఇందులో రిస్క్ చేయడం. ఇప్పుడు నబీల్ మణికంఠని టార్గెట్ చేసినట్ట, మణికంఠకి ఛాన్స్ ఇవ్వాలట, మణికంఠ దీన్ని ఎలా తీసుకుంటాడు ఇన్నుండవు. ఎందుకంటే అక్కడ ఉన్నది నబీల్ గట్టి ఫ్రెండ్ గట్టి ఏం కాదు, అక్కడ ఉన్న సీత ఇంకెవరో అయ్యంటే కనీసం మినిమం ఛాన్స్ ఇవ్వలేదు వాడికి అంటారు. నేనున్నా కూడా ఏమన్నా, ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత అది ఎంత ధన అమ్మో మామూలు కాదు. వీళ్ళిద్దరు వెళ్ళారు, నబీల్ నిఖిల్ ఎంచుకొని పక్కన టీవీ కూడా చెప్పాడు 4 సార్లు చీఫ్గా చేశాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మిస్ అవ్వడం అని చెప్పి వెళ్ళి 6 బాస్కెట్లు నిండా నింపారయ్యా, వస్తానే ఉన్నాయి అదరగొట్టారు. అసలు మామూలు స్పీడ్ కాదు. స్టిల్ 1-2 మర్చిపోతారు, అది ఆబ్వియస్ థింగ్. సాల్ట్ టమాటాలు మర్చిపోయారు, అది ఆబ్వియస్ థింగ్. కొద్దిగా నబీల్ నేర్చుకోవాలి ఇంకొంచెం. ఏంటంటే ఒక్కొక్కటి చేతితో చేసేది చేస్తున్నాడు, ఏంటంటే మొత్తం ట్రే నొప్పుతూ ఉంటాడు ఈయన. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చేతితో వేసాడు ఈయన, అది కొంచెం నేర్చుకోవాలి. ఏం చెప్పాలి నెక్స్ట్ టైం అయినా వీళ్ళైనా సరే. దున్నారు వీళ్ళిద్దరు మాత్రం. నెక్స్ట్ బిగ్ బాస్ క్లాన్స్ వాళ్ళకి 2 క్లాన్స్కి మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో ఆ పంచాల్సిన బాధ్యత మీదే అంటే నబీల్ ఒక సాల్ట్ ప్యాకెట్ ఏంటి బిగ్ బాస్ అని చెప్పి అందరూ బతిలాడుకుంటూ ఉన్నారు. ఒక సాల్ట్ మర్చిపోయారు, మెయిన్ ఇంగ్రీడియంట్. చికెన్లు మటన్లు అన్ని తెచ్చి సాల్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయారు అనమాట. వీళ్ళ దగ్గర ఉండేది కానీ అన్ని లోపల పెట్టేస్తారు కదా, ఇప్పుడు అస్సలు లేదు, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయినట్టు ఇదంతా. నబీల్ కావాలంటే 2 చికెన్ ప్యాకెట్లు పెట్టేస్తాం, ఇవ్వండి అన్నాడు. నెక్స్ట్ నబీల్కి అందరూ పిలిచి చెప్పారనమాట, సగం ఇచ్చేద్దాం అనుకున్నాడు. నబీల్ సగం ఇచ్చేద్దాం అనుకున్నారు, సీత సగం ఇచ్చేద్దాం అనుకుంటే విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ, నెక్స్ట్ నిఖిల్ వీళ్ళు మేజర్గా అబ్జెక్ట్ చేశారనమాట. విష్ణుప్రియ నెక్స్ట్ ప్రేరణ వీళ్ళు మేజర్గా ఇచ్చేసింది ఏంటంటే ఈక్వల్గా పంచొద్దు అని చెప్పి. నిఖిల్ ప్లస్ యష్మి ఏంటి అంటే ఆర్ట్స్గా ఉన్నవి ఈక్వల్గా పంచొద్దు, ఈవెన్గా ఉన్నవి ఈక్వల్స్గా పంచేయమని చెప్పి. పృథ్వీ కూడా ఈక్వల్గా పంచొద్దు అని చెప్పి, మన కోసం ఉండాలి అలా పంచు అన్నట్టు అనమాట. సో నబీల్కి ఇదంతా వీళ్ళు డిస్కషన్ అయిన తర్వాత లైవ్లో దీనికి ముందు వీడియో ఉంటుంది ఆ డిస్కషన్ మొత్తం. సో ఏం చెప్తారండి నబీల్, ఇమ్యూనిషన్ మీ దగ్గర ఇమ్యూనిషన్ ఉంది, నామినేషన్ షీల్డ్ అది మీరు గెలుచుకున్నారు, అలాగే ఇది మా పవరు. సో నేను మీకు తగ్గకుండా మాకు తగ్గకుండా ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చేటట్టు పంచుతానని చెప్తే వీళ్ళందరూ క్వశ్చన్ అడుగుతారు 50-50 పంచితే ఎలా పంచుతా అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్స్తో ఉన్నాయి కూడా కొద్దిగా కొన్ని ఈక్వల్గా పంచాలంటే జీరో అసలు ఏది ఇవ్వకుండా ఉంటా అంటే లేదు అన్నీ ఇస్తాను, మీకు సరిపడాలు ఇస్తాను, మీరు సాటిస్ఫై అయిపోతే అప్పుడు అడగండి అప్పుడు మాట్లాడదాం అన్నాడు. నెక్స్ట్ బిగ్ బాస్ అలా పంచాడు అనమాట. సో నెక్స్ట్ బిగ్ బాస్ కొంచెం పాల ప్యాకెట్ లాంటివి ఎక్కువ ఉంచుకున్నారు, కాఫీ 5 వచ్చినాయి 3 ఉంచుకొని 2 ఇచ్చారు. అలాగా ఎగ్స్ ఈక్వల్గా చేశారు, బ్రెడ్స్ ఈక్వల్గా చేశారు, బట్టర్ ఈక్వల్గా చేశారు, చికెన్ మటన్ ఈక్వల్గా పంచారు. వాళ్ళకి 2 చికెన్ 1 మటన్, వీళ్ళకి 2 చికెన్ 1 మటన్. ఓన్లీ పాల ప్యాకెట్లు 20 ఉంచుకున్నారు, వాళ్ళకి 15 ఇచ్చారు. అలా డిఫరెంట్ చేసేది చెప్తే అంతకుమించి ఏం చేయాలి. సో ఉప్పు అతి ముఖ్యమైంది. నబీల్ షాపింగ్ టైంలో ఉప్పు తీసుకురాలేదు, మీరు ఆ విలువ తెలియజేయాలని చెప్పి ఆ ఉప్పు పొందడానికి ఒక్కొక్క ఉప్పు ప్యాకెట్ ప్రైస్ 50,000 పెట్టాడు. ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఎన్ని ఉప్పు ప్యాకెట్లు కావాలో, నెక్స్ట్ టైం ఇలాంటి షాపింగ్లో అలా మిస్టేక్లు చేయద్దని. బిగ్ బాస్ మిమ్మల్ని బాధ పెట్టాడు, అబ్బా ఉప్పు లేకుండా తినండి అని అండు. ఆయనకు కూడా మీరు కొంచెం స్ట్రాంగ్గా హెల్దీగానే కావాలి, మీ ప్రోటీన్స్ అన్నీ చూస్తాడు. మీ ప్రోటీన్ తగ్గుతుంది మీలో అనుకుంటే బిర్యానీలు పంపిస్తూ ఉంటాడు ఏదో ఒకటి చేసి, లేదంటే వీకెండ్లో నాగార్జున టాస్క్లు పెట్టినప్పుడు అక్కడైనా అడ్జస్ట్ చేస్తారు. అలాంటివన్నీ చూస్తారు, చూడకుండా ఏం చేయరు. సో నబీల్ అందరూ ఫస్ట్ 2 ప్యాకెట్లు అనుకుంటారు, 1 ప్యాకెట్ అనుకుంటారు, 2 ప్యాకెట్లు వస్తాయి తెలియదు, ఎంత క్వాంటిటీ ఎంత సైజ్ వస్తుందో తెలియదు. అంటే 6 ఉండేటట్టు అంటే ఏమంటారు 2 అది అరకిలో వస్తుందో కిలో వస్తుందో తెలియదు, అది గుర్తులేదు అనమాట. 2 కావాలని సీత వీళ్ళందరూ అంటారు. విష్ణుప్రియ 1 lakh పోయినా పర్లేదు కావాలని మళ్ళీ సంపాదించుకుంది అంటారు, కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోరు. ఫస్ట్ 10 మంది 2 ప్యాకెట్లు ఎత్తుతారు, తర్వాత 1 ప్యాకెట్ కిలో ప్యాకెట్ వస్తే సరిపోయింది, కానీ అందరూ సరిపోయింది అనుకునే బట్టి మళ్ళీ సగం మంది తగ్గిపోతారు. అప్పటికి 6 ఎత్తుతారు 2 ప్యాకెట్ల కోసం. సీత, విష్ణుప్రియ, మహబూబ్, తేజ అండ్ రోహిణి అండ్ నైని. నెక్స్ట్ 1 ప్యాకెట్కి మిగతా 10 మంది ఎత్తుతారు. సో 1 ప్యాకెట్ వస్తుంది, కాకపోతే 1 కిలో వస్తుంది. సీత అప్పటికి సరిపోదు అబ్బాయి, 2 క్లాన్లకి ఆఫ్ చేసుకున్నా సరిపోదు అంటది. 5 రోజులకి 500 గ్రాములు, 7 రోజులకి కదా సరిపెట్టుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ ప్యాకెట్ వచ్చిన అందరూ హ్యాపీ. నైన్ వీళ్ళందరూ ఏమో ఏంటి వీళ్ళు ఏదో 1 lakh సేవ్ చేస్తాం అనుకుంటారు, అది సరిపోదు అనుకుంటారు.
దాని తర్వాత విష్ణుప్రియకి ప్రేరణకి ఏదో డిస్కషన్ ఫైట్ అయింది, క్లారిటీ లేదు, ముందేది అయినట్టుంది, అది మన జీపీలో. మేబీ విష్ణుప్రియ వాళ్ళతో టీ పెట్టుకుని ఉంటే ప్రేరణ అక్కడ అడిగి ఉండొచ్చు, ఇది రూల్స్కి విరుద్ధం అన్నట్టు అడిగి ఉండొచ్చు. దాంతో విష్ణుప్రియ వెళ్ళి నబీల్ని అడగడానికి వెళ్ళి ఉంటుంది. సో అక్కడ వీళ్ళు ఏమనుకుంటారు, ఏంది ఒక టీకి ఏముందిలే అమ్మా అని చెప్పి ప్రేరణ అని అంటారు. అంటే వల్ల ప్రేరణ హట్ అయినట్టుంది. సో నేను చెప్తుంటే నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతున్నావు అంటే, తను అక్కడ చెప్తున్నప్పుడు తినేమో సైలెంట్గా వెళ్ళిపోయిందంట విష్ణుప్రియ. వెళ్ళిపోతుంటే అంటే విష్ణుప్రియ నాకు ఆల్రెడీ హెడేక్ వస్తుంది ప్రేరణ, ఎందుకు ఇలా అంటున్నా, బిహేవియర్ కరెక్టేనా అని చెప్పి, నేను సైలెంట్గా వెళ్ళిపోలేదు, నేను నబీల్ని అడగడానికి వెళ్ళానంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు, నేనేదో చిన్న టీ కోసం రచరచ చేశాను అనుకుంటారు, రూల్స్ కదా, రూల్స్ ఆ మాత్రం తెలియదా అని చెప్పి, రూల్స్ ఫాలో అవ్వాలి కదా అని చెప్పి. సో అలాగ ఇద్దరు గొడవ పడ్డారు అనమాట. సో ఇష్యూ క్రియేట్ చేయకు అని చెప్పి ప్రేరణ అంటే విష్ణుప్రియ నేనే క్రియేట్ చేస్తుంది, నువ్వే క్రియేట్ చేస్తుంది అని చెప్పి. సో ఇదేదో పిల్లబచ్చే గొడవని మనం ఇప్పుడు అనుకుంటాం. వీళ్ళిద్దరికి నామినేషన్ చేసే అవకాశం ఇస్తే ఆ రోజు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. నెక్స్ట్ సీత, నైని, పావని నైని అండ్ తేజ. ఇప్పటివరకు నైని అన్నానా, నైని వచ్చింది ఇప్పుడు దాకా సరిగ్గా రాలా. సో సీత నువ్వు రాగానే నిన్ను ఎవరు నామినేట్ చేశారు ఎంతకీ సీజన్ 7లో అని అడిగింది అనమాట. సీజన్ 7 వైబ్స్ వస్తానే ఉన్నాయి అప్పుడప్పుడు, అలాంటి వైబ్స్ అనమాట. నైని నేనేమో టేస్ట్ తేజ అని చేశాను, తేజ నన్ను చేశాడు అని చెప్తే, నేను పల్ల ప్రశాంత్ అమర్ని చేశాను, నన్నేమో అమరు తేజ చేశారు అన్నట్టు చేశారనమాట. వీడిని అమర్ని, తేజని అమర్ని చేసింది, నన్నేమో అమరుని ప్రశాంత్ చేశారని చెప్పింది. ప్రశాంత్ ఏమని చేశాడంటే పని చేయట్లేదని చేశాడని. ప్రశాంత్ అప్పుడు కెప్టెన్ కూడా అనుకుంటా ఆ టైంకి, చేశాడు పని చేయలేదని చెప్పి. మనం కూడా అనుకున్నాం పని చేసింది ఆడు పాపం, మనం ఎప్పుడు చూస్తున్నాడు పని చేస్తుంది, మరి ప్రశాంత్కి ఎందుకు కనిపించలేదు, ప్రశాంత్ ఎందుకు చేశాడని చెప్పి అనుకున్నాం. నెక్స్ట్ వీడేమో 100% ఎఫర్ట్స్ పెట్టలేదంటే, టేస్ట్ తేజ ఏమన్నా నేను ఇంత వంగుతాను, అది నా 100%, నేను ఇంకా కింద వంగాలి, నేను ఏడ వంగుతాను. ఆ రోజు కూడా అదే ఎగ్జాంపుల్ చెప్పాడు, నేను ఇంతే చేయగలిగట్టు 100%, నువ్వెలా చెప్తాను 100% పెట్టానా లేదా అని చెప్పి లాజికల్ పాయింట్తో పెట్టాడు అనమాట అప్పుడు. సో సరే నీ మాటలు నువ్వు వెనక్కి తీసుకున్నాను, నీకు గుర్తులేదంటే తేజ నేను తీసుకోలేదు, నేను ఎప్పుడు అన్నాను నా 100% నీకు ఎలా తెలుసు అని అన్నాను. సో నాది ఎక్కడి వరకు పోయింది అని చెప్పాడు అనమాట. రివ్యూస్ కూడా చూసి బండబూతులు తిట్టారు నేను, రివ్యూవర్స్ కూడా అన్నట్టు, నేను చూసి ఆ రివ్యూస్ అని చెప్పాడు. బాబోయ్ రివ్యూవర్స్ బండబూతులు తిట్టారా, నా తెలియదయ్యా రివ్యూస్ అంటే. లాస్ట్ సీజన్ మనం కూడా చెప్పాం కాబట్టి మనల్ని కూడా మనం రివ్యూగా కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఏమో నాకు ఇప్పుడు గుర్తు కూడా లేదు దానికోసం ఏం చెప్పారు ఏంటి అని చెప్పి. కానీ చాలా అంటే చాలా హార్ష్గా మాట్లాడాడు తేజ. నాకు ఆవిడ ఏడుస్తుంది చూసి, ఈవిడేంది క్రై బేబీ లాగా సీతకు అంత చెప్పి ఈవిడ ఒక్క నిమిషాలు ఇప్పుడు ఏడుస్తుంది ఏంటి అని నేను అనుకున్నా. తీరా వస్తే మరి అంత హార్ష్గా మాట్లాడితే ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది. బట్ సీతకు మాత్రం ఒక ఛాన్సే, అదే నేను పెద్ద స్ట్రాంగ్ అని చెప్పి ఆయన అట్లా అనగానే అట్లా ఏడ్ చేసావు అని చెప్పి. కానీ దాని వెనకాల ఉన్న ఎమోషన్ స్ట్రాంగ్ ఎమోషన్ ఏంటి అంటే, పాపం 1 వీక్ వెళ్ళిపోయిందా దాని చేత, అంటే 1 వీక్ గట్టిగా వెళ్ళిపోతే అంత ట్రామాలో ఉంది. కానీ స్టిల్ పీపుల్ అందరూ ఆవిడ లవ్ చేశారు, సపోర్ట్ చేశారు కాబట్టి అది. దానికి ముందు వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వెంటనే ఇదయ్యింది, బ్యాక్ టు బ్యాక్ జరిగేపాటికి ఆవిడకి ఇయర్ కోటి జరిగేపాటికి ఆవిడ తీసుకురాపోయింది. సో అది ట్రిగ్గర్ అయిపోయింది ఆవిడకి. సో నేను దీన్ని సీతతో కంపేర్ చేసి చెప్పాలనుకోవట్లేదు, ఎమోషన్ కరెక్టే, బట్ ఎవరైనా ఏదో విధంగా ఏడుస్తారు. అందుకని ఆవిడ సీతను నామినేట్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని నామినేట్ చేస్తుంది. అంటే ప్రతిసారి ఏడుస్తున్నావు అన్నది కరెక్ట్, ఆ ఏడుపు అన్నది కాకుండా ఇంకో పాయింట్ చీప్గా ఫెయిల్ అయ్యావు అలాంటిది ఏదైనా పెట్టి దీన్ని ఒక సబ్ పాయింట్గా పెట్టాల్సింది తప్పితే దాన్ని మెయిన్ పాయింట్గా లీడ్ చేసుకున్నారు, అది రాంగ్ అనిపించింది. వెయిట్ చేసింది అనమాట. అరే నేను సరదాగా నేను ఏం అనలేదమ్మా, ఎందుకు ఏడుస్తున్నా అని చెప్పి తేజ అని చెప్పి తేజ తర్వాత మిగతాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏమో ఫుల్ ట్రిగ్గర్ అయిపోయా, దోస్ ఆర్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ, దోస్ ఇయర్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. 1 year నేను ఎంత ట్రామా అనిపించానో నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరు తెలియదు. అంత హార్ష్గా అయ్యాడు, సడన్గా నాకు మొత్తం గిర్రలా తిరిగిందని చెప్పి. దట్ వాస్ సో హర్ట్ఫుల్ గౌతమ్ అని చెప్పింది, హౌ హీ స్పోక్ టు మీ అని చెప్పి. సడన్గా వచ్చినట్టు మీదకు కూడా వచ్చినట్టు అలా అనిపించింది. బయట బండబూతులు తిట్టారంటే అది నాకు చాలా హార్ష్గా అనిపించింది. ఎవరికైనా అనిపిస్తుంది బయట నేను బండబూతులు తిట్టారు అంటే అందుకే వెళ్ళిపోయావు అన్నట్టు. నేను వెళ్ళినప్పుడు మరి నువ్వెందుకు ఏడ్చావు ఆ మాత్రం దానికి అది అని చెప్పి ఆయన నామినేషన్స్ రీజన్స్ కోసం మాట్లాడారు. కానీ బట్ ఇక్కడ తేజ కొద్దిగా లైన్ క్రాస్ మాత్రం చేశాడు. తేజకి ఆ లైన్ క్రాస్ చేస్తాడు అర్థం కాదు, తర్వాత మాత్రం బ్యాడ్ అవుతాడు. నెక్స్ట్ తేజ రివ్యూస్ బండబూతులు తిట్టారని అన్నానా అని చెప్పి. ఎందుకు నీకు అలా వచ్చిందంటే నువ్వు రివ్యూస్ గట్టిగా చూసుకొని వెళ్ళావు షోలోకి, ఆ రివ్యూస్ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. ఎవరు చూసారో తెలియదు కానీ బాగా తిరుగుతూ ఉన్నాయి, అందుకని అది వచ్చేసింది బయటికి టంగని. సో లేదంటే వచ్చేది కాదు. సీత నువ్వు అన్నావు అంది గౌతమ్, అందుకని ఏడ్చింది, లేదంటే ఎందుకు ఏడ్చింది అంటే అవునా అని చెప్పి వెళ్ళి మాట్లాడుతాను. ఇప్పుడు మాట్లాడుతుంటే మన నైని నాకేంటి భయం అని చెప్పి లోపలికి వెళ్ళి అరే వస్తే తెలియదు అనేసానంటే నైని లేదు నువ్వు సెన్సిటివ్ మ్యాటర్ చాలా హర్ట్ఫుల్గా అనిపించింది అని చెప్తుంటే అబ్బా బండబూతులు వెనక్కి తీసుకుంటున్నాను, అది చాలా రాంగ్, అదైతే మాత్రం కాదు, సారీ ఐఎమ్ సారీ. సో ఆ సెన్స్ తప్ప అనలేదు నీకు, నేను ఇట్స్ ఓకే అంది కానీ హట్ అయ్యింది. వీళ్ళకి ఛాన్స్ ఇస్తే పడుతుంది. నెక్స్ట్ తేజ ఎక్కువ క్లోజ్గా కూడా అందుకని ఉండకూడదు, బయట క్లోజ్గా ఉంటాం కదా అని చెప్పి. అంటే బయట మనం క్లోజ్గా ఉంటాం కదా ఇక్కడ అనేసం టంగ్ కంట్రోల్ చేసుకోరు తేజని. బయట మీరు ఎంత ఫ్రెండ్స్ అయినా లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి గేమ్ వాడు వాడతాడు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడతాడు. ఇప్పుడు గేమ్ ఆడింది అన్న నేను నైని, ఎవరి ఎక్స్ప్రెషన్స్ ఎవరి ఫీలింగ్స్ వాళ్ళే. బయట ఎంత రియాక్ట్ అయ్యేదా అంటే ఐ డోంట్ నో,
లోపల ఎందుకు అవుతుందంటే మేబీ రీజన్ బిగ్ బాస్ కనెక్షన్ ఉంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్న అప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు లాస్ట్ ఇయర్ నేను అన్నారంటే అంత రియాక్ట్ అయ్యిందంటే చెప్పలేము. అంతకన్నా ఎక్కువ రియాక్ట్ కొట్టచ్చు. సో చెప్పలేము అనమాట. ఇప్పుడు బయట క్లోజ్గా ఇలా మాట్లాడేసామంటే కరెక్ట్ కాదు. సో ఇది ఓవరాల్ ఎపిసోడ్లో జరిగింది. దీని తర్వాత వీళ్ళు అదే కామెడీ ఏదో జరుగుతుంది టాస్క్ లైవ్లో, అది ఎలా జరిగింది తెలియదు. బట్ దాని తర్వాత అన్సీన్ ఉందా అంటే ఎలా చెప్పాలి అర్థం కావట్లా. టాస్క్ ఉంది, మరి టాస్క్ రిలేటెడ్ పాయింట్స్ ఉంటే అన్సీన్ ఎలా చెప్పను చూస్తా. కరెక్ట్గా కనుక మంచి కంటెంట్ ఉంటే మీకు పాయింట్స్ చెప్తాను. అన్సీన్ ఉంటుంది, లేదంటే ఈరోజు అన్సీన్ ఉండదు. మ్యాక్సిమం ఉండదు చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీరు చూడదాకా వీడియో చూసారనుకుంటున్నా, వీడియో లైక్ చేశారనుకుంటున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నా. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.